హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 6 ఇంగ్లీష్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే అండర్లైన్ చేసిన ఆ పదం యొక్క మరి సిమిలర్ మీనింగ్ ఇచ్చే మరి పదం ఏదైనా ఉందా ఆప్షన్ త్రూగా చూడమన్నాడు. మరి సిమిలర్ ఇన్ మీనింగ్ దీన్ని సినోనిమ్ గా చెప్పొచ్చు. సేమ్ మీనింగ్ అదే మీనింగ్ వచ్చేట్టుగా ఏ పదం ఉందో ఒకసారి చూడండి. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే you will be persecuted for bringing seeds into India. You will be persecuted. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్ అంటే మనందరికీ తెలుసు కదా. ప్యాసివ్ వాయిస్ అంటే ఎలా గుర్తుపట్టాము ప్యాసివ్ వాయిస్ అని? వర్బ్ మూడవ రూపంలో ఉండి వర్బ్ V3. ఆఫ్ కోర్స్ ఇది V2 కూడా అంటారు. V2 కూడా పర్సిక్యూటెడ్ అవుతుంది. మరి ఇక్కడ V3 అనుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ముందు బి రూపాలు ఉన్నాయి. బి రూపాలకు యాము, ఈజు, ఆర్, వర్జ్, వర్, బీ, బిన్, బీయింగ్. ఈ 8 పదాల్లో వెన్ ఐ సే 8 వర్డ్స్ రెట్మా ఏంటవి? బి ఫార్మ్స్. బి ఫార్మ్స్ మనకు 8 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాల్లో ఏదైనా పదం వచ్చి తర్వాత V3 ఉంది అంటే తప్పకుండా వీటికి ముందు ఉండే సబ్జెక్టు లేదా పర్సన్ ఈ యాక్షన్ ను రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఈ యాక్షన్ ను చెయ్యట్లేదు, ఆ యాక్షన్ యొక్క ఫలితము పొందుతున్నాడు అనగా ఇక్కడ చూడండి. యు విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఏ టెన్స్ మా? ఫ్యూచర్ టెన్స్. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ ను విల్ లేదా షెల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. మరి ఎందుకు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా అనొచ్చు, కానీ సెంటెన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సెంటెన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. విషయం ఏంటంటే యు విల్ బి పర్సిక్యూటెడ్. ఇక్కడ సార్ మరి పర్సిక్యూటెడ్ మీనింగ్ ఏంటి అంటే గనక పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి మనకు హరాస్ చేయడం. ఎవరినైనా మనము హరాస్ చేస్తే గనక లేదా ఎవరినైనా ఇల్ ట్రీట్ చేస్తే గనక వాళ్ళను బాగా ట్రీట్ చేయకపోతే గనక లేదా దీన్ని ఆప్రెస్ అని కూడా అంటారు. OPPRESS ఆప్రెస్ చెయ్యడము లేదా పనిష్ చెయ్యడం అని కూడా అంటారు. ఏమంటారు? పనిష్ చెయ్యడం. గుర్తుపెట్టుకోండి, పర్సిక్యూటెడ్. అయితే యూ విల్ బి పర్సిక్యూటెడ్ అంటే మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తారంట. అంటే మీరు పర్సిక్యూట్ చెయ్యడం కాదు, మీరు పర్సిక్యూట్ చెయ్యబడతారు. మీరు పర్సిక్యూట్ చెయ్యబడతారు. ఎలా 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 తెలుస్తుంది అంటే ఇక్కడ బి రూపాలు వచ్చాయి, V3 వచ్చింది. ఇది ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉండేవాడు ఇక్కడ ఈ యాక్షన్ పొందుతున్నాడు. ఎవరి చేత? అక్కడ గవర్నమెంట్ చేతనో ఏదైనా పోలీస్ చేతనో. ఫర్ ఎగ్జాంపుల్ సే యూ విల్ బి పర్సిక్యూటెడ్ బై ద పోలీస్. బై ద పోలీస్ అనేది అండర్స్టూడ్ ఉంటుంది కాబట్టి రాయరు. అయితే మొత్తానికి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చూడండి, పర్సిక్యూట్ అన్నాడు. ఏమన్నాడమ్మా? పర్సిక్యూట్. పర్సిక్యూట్ అంటే ఏంటి? హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము, ఆప్రెస్ చేయడము లేదా పనిష్ చేయడము అని వస్తుంది. అయితే ఇక్కడ విషయానికి వచ్చే వరకు పర్సిక్యూటెడ్ అనేది నెగటివ్ మీనింగ్ ఉంటుంది. ఏ మీనింగ్ ఉంటుంది? నెగటివ్ మీనింగ్. అంటే ఎవరినైనా కూడా ఇల్ ట్రీట్ చేయడం, అన్ఫేర్ గా వాళ్ళ పట్ల అన్ఫేర్ గా ప్రవర్తించడం. ఇంకా చెప్పాలి అంటే టు ట్రీట్ సమ్వన్ టు ట్రీట్ సమ్వన్ టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ. అన్ఫేర్ గా వాళ్ళ పట్ల అన్ఫేర్ గా ప్రవర్తించడము, న్యాయబద్ధంగా ప్రవర్తించకపోవడం, హరాస్ చేస్తూ ఉండడము అని అంటారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చే వరకు ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ బ్రింగింగ్ సీడ్స్ ఇన్ టు ఇండియా అంటున్నాడు. అంటే అతన్ని హరాస్ చేసే ఉద్దేశంతో, ఇప్పుడు పనిష్ చేసే ఉద్దేశము అని అంటున్నారు. పనిష్ చేస్తున్నాము అంటే ఏ ఉద్దేశంతో? అంటే లీగల్ గా పనిష్ చేస్తున్నారా లేదా ఇల్లీగల్ గా పనిష్ చేస్తున్నారా? లీగల్ గానే. అంటే ఒక లీగల్ అథారిటీతో పనిచేస్తున్నారు. లీగల్ అథారిటీతో వచ్చినప్పుడు పర్సిక్యూట్ వాడకూడదమ్మా. జనరల్ గా అయితే ఈ సెంటెన్స్ లో మనకు పర్సిక్యూట్ మీనింగ్ ఇచ్చాడు, కానీ మనం వాడాల్సింది ప్రాసిక్యూట్. మీకు ప్రాసిక్యూట్ అంటే తెలుసు కదా, రైట్? పర్సిక్యూట్ అంటే ఏంటి? హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము లేదా ఇది చూడండి, టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ. ఎవరినైనా మనం ఎవరి పట్లనైనా అన్ఫేర్ గా అంటే జస్టిస్ తో అంటే న్యాయబద్ధంగా ఉండకపోతే గనక, ఆ జస్టిస్ అనేది లేకపోతే గనక మరి దాన్ని పర్సిక్యూట్ అంటారు. అదే ప్రాసిక్యూట్ అంటే ఏంటి? లీగల్ గా ప్రవర్తించడం. అనగా ఫర్ ఎగ్జాంపుల్ సే ఇక్కడ మనము ప్రాసిక్యూట్ అన్నాను. టు కండక్ట్ లీగల్
proceedings, to conduct legal proceedings against a person అనగా ఇక్కడ మనం జనరల్ గా ప్రాసిక్యూటెడ్ అనేది రావాలి. ప్రాసిక్యూట్ చేశారు అంటే కోర్టుకు తీసుకెళ్తారు. ఇతను నేరము చేశాడు అనే ఉద్దేశంతో అతనికి లీగల్ ప్రొసీడింగ్స్ ఇస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా. సో ఆ సెన్స్ లో ఉంది కాబట్టి ప్రాసిక్యూటెడ్ అనేది తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక మన ఈ డైరెక్షన్ ప్రకారంగా అయితే మీనింగ్ ఏంటో అడిగాడు. పర్సిక్యూటెడ్ అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ అడిగాడు కాబట్టి మీనింగ్ మాత్రం ఏమొస్తుంది, పనిష్డే వస్తుంది. మరి పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి హరాజ్, ఇల్ ట్రీట్. కానీ ఈ సెంటెన్స్ ప్రకారంగా అయితే పర్సిక్యూట్ కాదు, ప్రాసిక్యూట్ ఉండాలి. జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రాసిక్యూట్ కు ఏంటి, పర్సిక్యూట్ కు డిఫరెన్స్. పర్సిక్యూట్ అనేది నెగటివ్ టర్మ్ గా తీసుకోవచ్చు. అదే ప్రాసిక్యూట్ చేస్తున్నామంటే లీగల్ టర్మ్, అది పాజిటివ్ టర్మ్ గా తీసుకోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ మీకు అండర్స్టాండ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఎవర్ సిన్స్, ఇది రీసెంట్ గా అడిగిన ఒక క్వశ్చన్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్, ఎవర్ సిన్స్, ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్, she has been ever since she got married, she has been, fill in the blank ఇచ్చాను. she has been by her husband, ఈ fill in the blank లో మరి ప్రాసిక్యూటెడ్ వాడదామా, పర్సిక్యూటెడ్ వాడదామా, ఒకసారి చదవండి సెంటెన్స్. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్ అంటే తన పెళ్ళైనప్పటి దగ్గర నుండి, రైట్, సిన్స్ అంటే నుండి కదా, ఆ పాస్ట్ నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాను, ప్యాసివ్ వాయిస్ లో వాడాను. రైట్, ఇది టెన్సెస్ మీద మనకు ఒక పట్టు ఉంటే తెలుస్తుంది, యాక్టివ్ వాయిస్ మీద కమాండ్ ఉంటే తెలుస్తుంది. విషయం ఏంటంటే మ్యారేజ్ అయిన దగ్గర నుండి అంట తన హస్బెండ్ చేత అంటే లీగల్ గా తనకు నోటీసులు ఇస్తున్నాడా, లేదు హరాస్ చేసే ఉద్దేశం వచ్చిందా? ఇక్కడ లీగల్ గా అనేది ఆ కోర్టుకు సంబంధించింది ఏది లేదు కాబట్టి మనము హరాస్ అనేది తీసుకోవచ్చు. అనగా పర్సిక్యూటెడ్, ఏమని చెప్పొచ్చు, పర్సిక్యూటెడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఇది మనకు ఫ్యూచర్ లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తే కనుక ఈ రెండిట్లో డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. మొత్తానికైతే పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి ఇది హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము, లేదా దీనికి సినోనిమ్ ఆప్రెస్, OPPRESS, లేదా పనిష్ చేయడము, టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ, ఇది దీని యొక్క మీనింగ్. ఇక వీటి యొక్క సినోనిమ్స్ అనేవి ఇవి చూసుకోవచ్చు. ఎస్, ఓకే. సో ఇక మీకు తెలుసు, ఫైన్ చేయడము, అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా పనిష్మెంట్ లో భాగమే. ఏం పనిష్మెంట్ ఇచ్చారు అని అంటే ఫైన్ చేసి వదిలేశారు, ఫైన్ చేశారు. ఫైన్ అనేది కూడా సార్ట్ ఆఫ్ పనిష్మెంట్, అరెస్ట్ చేయడం అనేది కూడా సార్ట్ ఆఫ్ పనిష్మెంట్. కానీ అప్రిషియేటెడ్ అనేది ఇర్రిలేటెడ్ వర్డ్ అప్రిషియేటెడ్ అనేది మనకు ఇర్రిలేటెడ్ వర్డ్. పర్సిక్యూటెడ్ మీనింగ్ అప్రిషియేటెడ్ కాదు, పనిష్ చేయడము, హరాస్ చేయడము అనే మీనింగ్ వస్తుంది. ఎస్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్. మళ్ళీ మీనింగే, అర్థంగా అంటే దగ్గరి అర్థంతో మరి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పదం ఉంది అని అడుగుతున్నాడు. మరి ఏమన్నాడు, గాడ్ హ్యాస్ బెస్టోవ్డ్, గాడ్ బెస్టో చేశాడంట, గాడ్ బెస్టో చేశాడు అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ గా చూసుకోండి. ఎందుకు అంటే దీని ముందు బి రూపాలే ఏం కనబడట్లేదు, అంటే గాడే పని చేస్తున్నాడు, అక్కడ యాక్షన్ చేస్తున్నాడు. ఏం చేశాడు, బెస్టో చేశాడు. బెస్టో అంటే ప్రసాదించడము, వరాలు ప్రసాదించడము, అంటే గ్రాంటెడ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు మా, గ్రాంటెడ్ అని చెప్పొచ్చు. లేదా మనము ఏమని చెప్పొచ్చు అంటే కన్ఫర్ ఆన్ అని కూడా చెప్పొచ్చు, లేదా గిఫ్టెడ్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, గిఫ్టెడ్. అంటే గాడ్ ఏం చేశాడు అంటే ఆ వరాన్ని ప్రసాదించాడంట. ఏంటి, గాడ్ హ్యాస్ బెస్టోడ్ ఆన్ మ్యాన్ అన్యూజువల్ గిఫ్ట్స్, అంటే ఆ గిఫ్ట్స్ అనేవి ప్రసాదించాడు అని చెప్తున్నాడు. మరి కాబట్టి బెస్టోడ్ అనే దానికి మీనింగే అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, గ్రాంటెడ్ అవుతుంది. ఏమవుతుంది, గ్రాంటెడ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బెస్టోవ్డ్,
దీనికి మరి ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది అంటే బెస్టోవ్ అవుతుంది. ఏమవుతుంది? బెస్టోవ్. బెస్టోవ్ తో ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది? బెస్టోవ్ ఆన్. మనకు ప్రిపోజిషన్ లో అడుగుతాడు కూడా, గుర్తుపెట్టుకోండి. బెస్టోవ్, బెస్టోవ్ విత్ అంటాడు, బెస్టోవ్ ఫర్ అంటాడు, బెస్టోవ్ ఎట్ అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, బెస్టోవ్ అనే పదముతో ఓఎన్ ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఇది మర్చిపోకండి. సో ఆన్ అనేది వాడాడు, బట్ ఇక్కడ మనకు మీనింగ్ అడిగాడు కాబట్టి గ్రాంటెడ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, చూస్ ది యాంటోనిమ్ అనగా ఆపోజిట్ పదాన్ని అడుగుతున్నాడు ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఏమన్నాడు? అండర్లైన్ చేసిన పదం ఏంటో చూద్దాం. ద ఐడియా ఆఫ్ ఈటింగ్ మీట్, మీట్ను అంటే మాంసాన్ని తినే ఐడియా అనేదంట రెప్యుగ్నెంట్ టు మీ. నాకు మరి ఒకలాంటి భావన ఉంది అంటున్నాడు. ఒకలాంటి భావన అంటే అది పాజిటివా నెగిటివా అనేది ఎలా తెలుసుకోవాలి? కొంతమందికి ఐడియా ఆఫ్ ఈటింగ్ మీట్ అంటే మీట్ తినేది అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వీడేమంటున్నాడు? రెప్యుగ్నెంట్ అంటున్నాడు. మరి రెప్యుగ్నెంట్ మీనింగ్ మనకు తెలియాలి. రెప్యుగ్నెంట్ మీనింగ్ ఏంటి అంటే హేట్ఫుల్, ద్వేషించడము, అయిష్టము, అయిష్టము అంటారు. హేట్ఫుల్ లేదా లోత్సమ్ అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోండి. లోత్సమ్, లోత్సమ్, LOATH, లోత్ SOME సమ్, లోత్సమ్ అని కూడా అంటారు. అలానే డిస్గస్టింగ్ అని కూడా అంటారు. ఏమంటారు? డిస్గస్టింగ్, డిస్గస్టింగ్ అంటారు. లేదా అన్ప్లజెంట్ అని కూడా అంటారు. ఏమంటారు? అన్ప్లజెంట్, అన్ప్లజెంట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అబోరెంట్ అని కూడా అంటారు. ఏమంటారు? అబోరెంట్. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ లో అదే ఉంది, గుర్తుపెట్టుకోండి. అబోరెంట్. రెప్యుగ్నెంట్ కు సినోనిమ్స్ ఏంటి అవుతాయి అంటే అబోరెంట్, హేట్ఫుల్, లోత్సమ్, డిస్గస్టింగ్, అన్ప్లజెంట్. ఇవన్నీ కూడా మనకు వీటి యొక్క మీనింగ్స్ లేదా సినోనిమ్స్ అవుతాయి. మరి ఇక్కడ మనకు అడిగింది యాంటోనిమ్. ఏం అడిగాడు? యాంటోనిమ్. మరి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి మనకు అబోరెంట్ అనేది మీనింగే ఇస్తుంది. డిస్గస్టింగ్ కూడా సినోనిమ్ గానే పనిచేస్తుంది. రివోల్టింగ్ అనేది కూడా ఈ పదానికి మ్యాచ్ అవనప్పటికీ కూడా నెగిటివ్ వర్డే ఇస్తుంది. మనకు కావాల్సింది దీనికి పాజిటివ్ వర్డ్. ఏమవుతుంది? ప్లజెంట్. చెప్పాను కదా, అన్ప్లజెంట్ కు ఆపోజిట్ ఏమవుతుంది? ప్లజెంట్ గా ఉండడము, ప్లజెంట్ గా ఉండడము అంటే ఇష్టపూర్వకంగా ఉండడము అనే మీనింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రెప్యుగ్నాంట్ అనేది నెగటివ్ వర్డ్, నెగటివ్ మీనింగ్ వస్తుంది. అయిష్టము, హిజ్ బిహేవియర్ ఈజ్ లేదా హిజ్ యాటిట్యూడ్ ఈజ్ రెప్యుగ్నెంట్ టువర్డ్స్ హర్. తన పట్ల అతని బిహేవియరు డిస్గస్టింగ్ గా ఉంది, అయిష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మనము సినోనిమ్స్ చూసుకున్నాము. మరి దాని ఆపోజిట్ వచ్చేసి మనకు ప్లజెంట్ అవుతుంది. సో దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకారంగా కూడా చేయొచ్చు ఎందుకంటే అబోరెంట్, డిస్గస్టింగ్, రివోల్టింగ్ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉన్నాయి. ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంది, ప్లజెంట్. సో ఇటువంటివి అంటే ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ త్రూగా కూడా మనకి ఏమైనా హింట్ దొరుకుతుందా చూడాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్. మళ్ళీ ఆపోజిట్ పదాన్ని అడుగుతున్నాడు అండర్లైన్డ్ వర్డ్ చేసిన పదానికి. హీ లీడ్స్ అ ప్రెటీ మండేన్ లైఫ్ ఆర్ ముండేన్ లైఫ్ అంటారు, లేదా మండేన్ లైఫ్. అయితే మరి ప్రెటీ అంటే కంప్లీట్లీ అనే ఉద్దేశంతో వస్తుంది. అయితే మరి దీని యొక్క మీనింగ్ తెలియాలి. మరి మీనింగ్ తెలిసినప్పుడు, దీని అర్థాన్ని తెలిసినప్పుడు దీనికి ఆపోజిట్ అర్థాన్ని, మరి వ్యతిరేక పదాన్ని కూడా మనం చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, మండేన్ అని అంటున్నాడు. మీరు ఈ శబ్దాన్ని మనం న్యూమోనిక్స్ పద్ధతిలో ఒక పదంతో మనం చూద్దాం. మండే గుర్తుంటుంది కదా? ఎస్. ఇప్పుడు సాటర్డే అవుతుంది. జనరల్ గా వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి. సండే ఉంటుంది, సాటర్డే ఉంటుంది. సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉంటాయి కదా. హాలిడేస్ రాగానే మళ్ళీ మండే రాగానే, అంటే మండే వర్కింగ్ డే కదా, 2 హాలిడేస్ వస్తాయి. ఎప్పుడైనా కూడా హాలిడేస్ వచ్చి మళ్ళీ వెంబటే వర్క్ లోకి వెళ్ళాలంటే కొంత బోరింగ్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మండే గుర్తుపెట్టుకోండి. సాటర్డే సండే అయిపోతుంది,
మండే రోజు ఆఫీస్కి వెళ్ళాలి లేదా స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి అంటే కనుక కొంత బోరింగ్గా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకు బోరింగ్ ఏమొస్తుంది, బోరింగ్ మీనింగ్ అడగలేదు కాబట్టి మరి బ్యానల్ అంటే కూడా మండేన్ బోరింగ్ అనే వస్తుంది. దీని మీనింగ్ వచ్చేసి ల్యాకింగ్ ఇన్ ఒరిజినాలిటీ, ల్యాకింగ్ ఇన్ ఒరిజినాలిటీ, ఒరిజినాలిటీ లేకపోవడము, ఆర్డినరీగా ఉండడము, టు బి ఆర్డినరీ, టు బి ఆర్డినరీ, టు బి ఆర్డినరీ అని అర్థము బ్యానల్. మనము దీని మీనింగ్ బోరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బోరింగ్ అన్నా బ్యానల్ అన్నా కూడా ఇవి సినోనిమ్స్ గా పనిచేస్తాయి మండేన్ కు. అదే ఇక్కడ లగ్జూరియస్ అన్నాడు. ఏమన్నాడు? లగ్జూరియస్. మరి లగ్జూరియసా ఎగ్జైటింగా? బోరింగ్ కు ఆపోజిట్ ఏమవుతుందమ్మా? ఎగ్జైట్ అవుతూ ఉండడము. లగ్జూరియస్ గా అంటే ఏంటి? డబ్బులు బాగా స్పెండ్ చేసేవాడు కానీ రిచ్ గా ఉండేవాడిని లగ్జూరియస్ అంటారు, ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని. ఓకేనా? మరి ఇక్కడ మరి మండైన్ అంటే గనక బోరింగ్, బోరింగ్ కు ఆపోజిట్ ఏమవుతుంది? ఎగ్జైట్ అవుతూ ఉండడం, ఉత్సాహంతో చూస్తూ ఉండడం, ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉండడము. మరి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఎగ్జిట్ అవుతుంది. లగ్జూరియస్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్మా, లగ్జూరియస్ అంటే లావిష్ అని కూడా చెప్పొచ్చు, లావిష్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒప్యులెంట్, ఒప్యులెంట్ అన్నా కూడా ఇదే. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉన్నాడు. లగ్జూరియస్ లేదా ఒప్యులెంట్ ఇస్తున్నాడు, దీనికి క్లోజెస్ట్ ఇన్ మీనింగ్, దానికి దగ్గరగా ఉన్న మీనింగ్ అడుగుతూ ఉన్నాడు. లగ్జూరియస్ అంటే లావిష్ అని చెప్పొచ్చు, ఓప్యులెంట్ అని చెప్పొచ్చు, లేదా రెస్ప్లెండెంట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? రెస్ప్లెండెంట్. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. లగ్జూరియస్. ఇంకొకటి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ పదము, సంప్టియస్. ఏంటది? సంప్టియస్, సంప్టియస్. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. దీన్ని స్టార్ మార్క్ పెట్టి ఫోర్త్ పదాన్ని అండర్లైన్ చేయండి. సంప్టియస్, సంప్టియస్ అంటే లగ్జూరియస్ అయినా అవుతుంది, లావిష్, ఓప్యులెంట్, రెస్ప్లెంట్ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. రైట్. సో మొత్తానికైతే ఇక్కడ ఆపోజిట్ అడిగాడు కాబట్టి మండేన్ కు ఆపోజిట్ ఏమవుతుందంటే ఎగ్జైటింగ్ అవుతుంది. దానికి సినోనిమ్, దానికి మీనింగ్ ఏమవుతుంది? బోరింగ్. ద మూవీ ఈజ్ మండేన్, ద మూవీ ఈజ్ మండేన్ అంటాము. అంటే మూవీ అనేది బోరింగ్ గా ఉంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఎక్స్ప్రెషన్ అనే దానికి అడిగాడు. ఎక్స్ప్రెస్ అనే పదం గుర్తుంటుంది కదా, స్పెల్లింగ్ ఎక్స్ప్రెస్. గోదావరి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ కి ఐఓఎన్ యాడ్ చేయండి. ఎక్స్ప్రెస్ స్పెల్లింగ్ గుర్తుంటుంది కదా, ఎక్స్ప్రెస్, ఐఓఎన్ యాడ్ చేయండి. ఎక్స్ప్రెషన్. హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిస్గస్టింగ్. అతని ఎక్స్ప్రెషన్స్ డిస్గస్టింగ్ గా ఉన్నాయి. ఓఎన్ తో ఎండ్ అయ్యేవి జనరల్ గా మనము నౌన్స్ అంటాం కదా. ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. మరి ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ ఐఓఎన్. ఎప్పుడైనా కూడా డివైడ్ చేయాలి పదాన్ని. మనం స్పెల్లింగ్ లో మనము ఈ మిస్పెల్డ్ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఆ పదాన్ని డివైడ్ చేయాలి. ఎందుకు అంటే ఏమవుతుంది అంటే మనకు ఇప్పుడు తెలుసుకుంటాము, మళ్ళీ ఒక రోజు తర్వాతనో నెక్స్ట్ మూమెంటే మర్చిపోతాం. అరే ఎస్ఎస్ ఉండేనా, ఐ వచ్చిందా, ఈ వచ్చిందా, ఓ వచ్చిందా. అందుకే ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని డివైడ్ చెయ్యండి. దాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేసి అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి మనము. సో చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ లో మనకు సి అనేది కరెక్ట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ ప్లస్ ఐఓఎన్, ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగే అన్నాడు. బ్యూరోక్రసీ, బ్యూరోక్రసీ. మరి బ్యూరోక్రసీలో ఈ పదాన్ని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ మీనింగ్ మీకు అంటే దీని అర్థము అఫ్ కోర్స్ దీని స్పెల్లింగ్ కూడా ఇప్పుడు మనకు గుర్తున్నట్టుగానే ఉంటుంది. తర్వాత ఒక 2 రోజుల తర్వాతనో మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ అడిగితేనో అదేదో ఉండే కదా సార్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి. దీన్ని చిన్న టెక్నిక్ ఇస్తాను చూడండి. బ్యూటిఫుల్ అనే పదం గుర్తుందా మీకు? ఎస్ సార్, బ్యూటిఫుల్ మేము ఎప్పుడూ వింటూ ఉంటాము, జనాలు మాట్లాడుతూ ఉంటే కూడా వింటూ ఉంటాం సార్, ఫ్రెండ్స్ లో కూడా మేము రెగ్యులర్ గా వినే పదం. వింటారు, ఓకే. స్పెల్లింగ్ ఏంటి? బ్యూటిఫుల్. ఇప్పుడు మరి నేను 4 ఆప్షన్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు డైరెక్ట్ గా ఒకసారి చెప్పండి. బ్యూటిఫుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని ఈఏయు, ఈఏయు. దీన్ని రివర్స్ లో రాస్తే ఏమవుతుంది చూడండి. యు
యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, ఇంకా ఇతర కంట్రీలన్నీ కూడా కలిపి బ్రిటన్ నుంచి సపరేట్ అయ్యారంటారు. ఇవన్నీ కలిపి కూడా ఒక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మళ్ళీ దీన్ని రివర్స్ ఆర్డర్ లో చూడండి. యుఏఈ గుర్తుంటుంది కదా, మనం కరెంట్ అఫైర్స్ కానీ మనము ఈ విధంగా అప్డేట్ అయి ఉంటాం కాబట్టి యుఏఈ గుర్తుంటుంది. దీన్ని ఆపోజిట్ చేయండి, ఈఏయు. అంటే ఈ ఈఏయు వచ్చే పదాలు ఎక్కడ ఉన్నాయంటే, ఒకటి బ్యూటిఫుల్, బిఈఏ, ఈఏయు, టిఐఎఫ్యుఎల్, బ్యూటిఫుల్. అదే వీడు ఆప్షన్ లోకి ఇచ్చే వరకు కన్ఫ్యూజ్ అవుతాం. ఏమంటాము అంటే బియు బిఈ సారీ బియుఈ ఈ బియుఈఏ టిఐ అంటాడు. అరే ఇది కూడా కరెక్ట్ గానే వినబడడానికి ఎట్లా, చూడడానికి అయితే కరెక్ట్ గానే ఉంది కదా. ఇక వినడానికైతే బ్యూటిఫుల్ అంటే తప్పకుండా బియుఓ ఒకటే రావాలి, ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రసీ వచ్చింది కదా. ఇవి కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇట్లాంటి కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఒక టెక్నిక్ పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకునే ప్రయత్నము. కొన్ని వర్డ్స్ ఉంటాయి, మిగతా వర్డ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి, మనము ఈజీగా అందరూ అది నేర్చుకునేట్టుగానే ఉంటాయి, గుర్తు పెట్టుకునేట్టుగా ఉంటాయి. కానీ ఏవైతే డిఫికల్ట్ గా ఉంటాయో వాటిని గుర్తు పెట్టుకునే టెక్నిక్ చూడాలి. చూడండి మా, నేను అంటున్నాను ఈఏయు అని. ఈఏయును ఎలా గుర్తుపెట్టుకోండి, యుఏఈ అని గుర్తుపెట్టుకోండి. యుఏఈకి రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది, రివర్స్ వస్తే ఈఏయు. అయితే బ్యూటిఫుల్ లో ఈఏయు ఉంటుంది. అయితే ఇదొకటి గుర్తు పెట్టుకోండి. తర్వాత బ్యూరోక్రసీ. ఇక మనకు బ్యూరోక్రసీ అంటే ఏంటిది, అఫీషియల్స్ చేత రన్ కాబడ్డ గవర్నమెంట్ లేదా రన్ చేయబడ్డ గవర్నమెంట్ ను బ్యూరోక్రసీ అంటారు. క్రసీ అంటే గవర్నమెంట్, బ్యూరో అని అంటే కనుక అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్. ద గవర్నమెంట్ రన్ బై అఫీషియల్స్, అఫీషియల్స్ చేత రన్ కాబడిన గవర్నమెంట్ ను బ్యూరోక్రసీ అని అంటున్నారు. అవునా? అయితే మరి ఇక్కడ సార్ బ్యూటిఫుల్ లో బ్యూ అనగానే ఈఏయు వచ్చింది, మరి బ్యూలో బ్యూరోక్రసీలో కూడా బ్యూ అనే శబ్దమే వచ్చింది కదా, మరి ఈఏయు రావాలి కదా. గుర్తుపెట్టుకోండి, బ్యూరోక్రసీలో బి తర్వాత యు వస్తుంది. ఏమొస్తుంది, అదే బ్యూటిఫుల్ లో బి తర్వాత బ్యూ, బ్యూ యు అనే శబ్దానికి బ్యూటిఫుల్ లో ఈఏయు రావాలి. అదే బ్యూరోక్రసీలో, బ్యూరోలో బా తర్వాత యు శబ్దానికి యు అనేది వస్తుంది. ఆర్ తర్వాత ఈఏయు రావాలి, గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ లో ఈఏయు ఉంటుంది, బ్యూరోక్రసీలో కూడా ఈఏయు ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, బ్యూటిఫుల్ లో బి తర్వాత ఈఏయు వస్తుంది, అదే బ్యూరోక్రసీలో ఆర్ తర్వాత ఈఏయు వస్తుంది. ఈఏయు అయితే మర్చిపోకండి. యుఏఈ గుర్తు పెట్టుకోండి, ఈఏయు దాని రివర్స్ ఆర్డర్ ఈజీగా గుర్తుంటుంది. సరే, మరి బ్యూరోక్రసీ అనేది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ గా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే శబ్దం ద్వారా వెళ్ళాం అనుకోండి, బ్యూరోక్రసీ ఇది కూడా కరెక్ట్ గానే వినబడుతుంది. ఇక చెప్పాలంటే ఇది ఇంకా కరెక్ట్ గా వినబడుతుంది, బ్యూరో, బ్యూఆర్ఓ రో, బ్యూరోక్రసీ. వినడానికి చాలా ఇబ్బందిగా అంటే కనుక స్పెల్లింగ్ రాయడానికి విన్నప్పుడు ఒకటి లాగా ఉంటుంది, రాసేటప్పుడు మరి ఆ శబ్దాల ప్రకారంగా రాస్తే చాలా మిస్టేక్ అవుతూ ఉంటుంది. అవునా? ఎస్. మరి ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి మా. మనకు బ్యూటిఫుల్ గుర్తుపెట్టుకోండి, బ్యూరోక్రసీ గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ లో ఈఏయు వస్తుంది, బ్యూరోక్రసీలో కూడా ఈఏయు వస్తుంది. ఆర్ తర్వాత బ్యూరోక్రసీలో ఆర్ తర్వాత ఈఏ వస్తుంది, బ్యూటిఫుల్ లో బి తర్వాత ఈఏ వస్తుంది, మరి బ్యూరోక్రసీలో బి తర్వాత ఫస్ట్ యు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలానే మనకు ఈ విధంగా బొకే అనేది కూడా గుర్తుంటుంది కదా మీకు, బొకే స్పెల్లింగ్ ఇది కూడా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. బిఓయు క్యూయుఈటి, బొకే. ఓకే, బిఓయు క్యూయు, క్యూ తర్వాత ఎప్పుడు కూడా, క్యూ తర్వాత స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా యుఏ వస్తుంది, బిఓయు క్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలన్నీ అంటే ఇవన్నీ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మా. ఎందుకు చెప్తున్నారంటే, ఇవి ఇప్పుడు విన్నట్టుగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నో, తర్వాత నెక్స్ట్ మూమెంట్ అరే అదేదో మీనింగ్ అదేదో అంటే స్పెల్లింగ్ ఏదో ఉండే కదా, యూ తర్వాత ఏ వస్తుందా, ఏ తర్వాత యూ వస్తుందా. ఇవన్నీ కొన్ని టిపికల్ వర్డ్స్ మీ మైండ్ లో ఉంటే కూడా మీకు తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది. బొకే, బిఓయు క్యూయుఈటి, బొకే. తర్వాత ఇంకొన్ని పదాలు ఇస్తాను, సో దాట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. మిస్లీనియస్ ఇస్తాను, ఒక వర్డ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, నోట్ చేసుకోండి. మిస్లీనియస్. మిస్ సీత అన్నాను, మిస్ గీత అన్నాను, ఎంఐఎస్ గుర్తుంటుంది కదా, మిస్. అవును సార్, మిస్ మనం టీచర్ని అంటాము, మిస్ మే ఐ కమ్ ఇన్ మిస్ అంటాము, మిస్ గుర్తుంటుందా, మిస్. సెల్లార్ గుర్తుంటుందా, మిస్లీనియస్ స్పెల్లింగ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, వేరియస్. మిస్లీనియస్ అంటే ఇతర అని అర్థం వస్తుంది తెలుగులో. మిస్లీనియస్ అంటే ఇతర లేదా వేరియస్ అనేది ఇంగ్లీష్ లో అంటారు. అంటే దాని స్పెల్లింగ్ గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము.
మిస్ గుర్తుంటుంది కదా సార్, గుర్తుంటుంది సార్, మే కమ్ ఇన్ మిస్ అని వింటాము, ఎంఐఎస్ గుర్తుంది. సెల్లార్ స్పెల్లింగ్ చెప్తారా? సెల్లార్, మీరు సెల్లార్కి వెళ్ళండి అంటాం కదా, సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. ఎందుకు గుర్తులేదు సార్? సెల్లార్ స్పెల్లింగ్ సిఈఎల్ఎల్ఏఆర్, సెల్లార్. దీంట్లో ఏ ఆర్ ని తీసేయండి, మరి ఆర్ తీసేస్తే ఏమొస్తుంది? సిఈఎల్ఎల్ వస్తుంది. ఓకేనా? మిస్లీనియస్, ఎందుకంటే శబ్దంతో వెళితే, మిస్లీనియస్ శబ్దంతో వెళ్తే స్పెల్లింగ్ ఎప్పటికీ రాయలేము, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ టెక్నిక్ చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. సరే, మిస్లీనియస్ లో మిస్ అనేది రాసిన ఓకే, సెల్లార్ లో సెల్లార్ స్పెల్లింగ్ లో ఆర్ తీసేసి సెల్లా రాసిన ఓకే, మిస్ లీనియస్ అన్నాం కదా. అలానే మనకు ఈ విధంగా మనం ఇది చూసినట్టయితే మిస్ ఇంతవరకు వచ్చింది కదా, సెల్లార్లో ఇది తీసేశారు. తర్వాత ఐ ఉంది, నేను 4 ఆప్షన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈ స్పెల్లింగ్ అంటారా, లేదు MISCELLINOEUS, ఎందుకంటే నేను స్పెల్లింగ్ రాస్తే మీకు తెలిసిపోతుంది, అంటే ఇదే కదా అని అనుకుంటాం. కానీ కొన్ని ఆప్షన్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేర్చుకునే విధానం బాగుంటుంది అనే ఉద్దేశంతో రాస్తున్నాను. లేదు, ఇది ఏ అనుకుందాము, బి, సి. మిస్ లీనియస్ అంటారా, సి. మరి సి ఏమి ఇచ్చాను? MISCELLENOUS ఇచ్చాను. నెక్స్ట్ డి. మిస్లీనియస్, మిస్లీనియస్ అంటారా? ఒకసారి చూడండి సార్. నిజమే సార్, మీరు అన్నట్టుగా కొంత కన్ఫ్యూజనే ఉంది సార్. ఎందుకంటే పలికేటప్పుడు ఈజీగానే పలుకుతాము, ఇతరం అనేది 4 ఆప్షన్స్ ఇచ్చే వరకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. 4 ఆప్షన్స్ ఇచ్చే వరకు కన్ఫ్యూజన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇంతవరకు ఓకే కదా. మిస్, మే ఐ కమ్ ఇన్ మిస్ అంటాం కదా, మిస్ వచ్చేసింది. సెల్లార్ లో ఏం రాశారు? మిస్ రాశారు కదా. సెల్లార్ లో SELL, రైట్, SELLA వచ్చిందా? ఏ వచ్చింది. తర్వాత మనకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడండి. మరి ఐ వచ్చింది, ఇక్కడ ఐ ఉందా? మరి ఇంకో ఆప్షన్ కూడా మిస్ అయిందా? మిస్ అయిందా? చూద్దాము. ANOUS సార్. ఇప్పుడు మరి ఐ రావాలా, ఏ రావాలా? ఐ రావాలా, ఏ రావాలా? అందుకే ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. మిస్ గుర్తుపెట్టుకోండి, సెల్లార్ లో ఆర్ తీసేయండి, గుర్తుపెట్టుకోండి. సెల్లార్ లో ఆర్ తీసేయండి, ఎంత మిగిలింది? సెల్లా మిగిలింది, సెల్లా మిగిలింది. తర్వాత ఏమవుతుంది? మరి నియస్. ఇలా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను చెప్తాను చూడండి. మిస్ సెల్లార్ను, సెల్లార్ని, మిస్ సెల్లార్ని యుఎస్ అనుకుంది. ఓ యుఎస్ఆ అనంది. టెక్నిక్ అమ్మా, ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను, సో దట్ మీకు ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశం, ఇంకొక ఏ ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తున్నాను, ఇటు కొన్ని కొన్ని డిఫికల్ట్ వర్డ్స్, టిపికల్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవి ఎంబటే మర్చిపోతున్నారు. ఇక ఇవి ఇంతే అనుకుంటున్నారు, కానీ అవి ఎగ్జామ్ పేపర్లో కనపడే వరకు ఒక క్వశ్చన్, అంటే ఒక మార్క్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తున్నాను. మిస్, మిస్ ఏం చేసింది? సెల్లార్కి వెళ్ళి సెల్లార్ని, మిస్ సెల్లార్ని యుఎస్ఆ, మిస్ సెల్లార్ని ఏమన్నది? మిస్ సెల్లార్ని ఓ యుఎస్ఆ, ఓ యుఎస్ఆ అంది అనేది గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ఓయుఎస్ అనేది మీకు గుర్తే ఉంటుంది, కాకపోతే ఈ టెక్నిక్ తో మీరు పెట్టుకుంటే మిస్లీనియస్ అనే పదము ఏ మిస్టేక్ లేకుండా చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మిస్ సెల్లార్క్, సెల్లార్ని ఓ యుఎస్ అనింది. మిస్ సెల్లార్ని, సెల్లార్, మిస్ సెల్లార్ని ఓ యుఎస్ఆ అంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, సో దాట్ ఇది మనకు ఒక ఫన్నీగా ఉంటుంది, ఈజీగా కూడా మనకు, అంటే ఆ ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అరే ఎన్న తర్వాత ఈ వస్తుందా, ఇలా కాకుండా కొంచెం ఫన్నీ వేలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని న్యూమోనిక్స్ టెక్నిక్ ఈ విధంగా అంటారు. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇది అవుతుంది. సో పొరపాటు పడుతున్నారు, ఐ వస్తుందా? మిస్ లీనియస్, లీనియస్ అనగానే ఐ కూడా వస్తుంది కదా. సో ఆ పొరపాటు చేయకండి. రైట్. తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి.
సర్వీలెన్స్ ఏంటి మాది సర్వీలెన్స్ SUR సర్ SIR కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ సార్ అనగానే SIR వస్తుంది సార్ అనగానే పొరపాటు పడకండి సర్వీలెన్స్ SUR మనకు నిఘా అని అంటాం కదా మనం చూస్తూ ఉంటాము దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వీలెన్స్ మనం ATM విషయంలోకి పోగానే దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వీలెన్స్ అంటారు నిఘాలో ఉంది జాగ్రత్త మనం ఎన్నో 100 సార్లు చూస్తూ ఉంటాం 100 సార్లు చూస్తాం కానీ స్పెల్లింగ్ ను పట్టించుకోము చూడండి సర్వీలెన్స్ వి తర్వాత ఈఐ వస్తుందమ్మా ఐఈ కాదు గుర్తుపెట్టుకోండి వి తర్వాత మనకు ఈ మొదటి పదంగా చూడండి ఇక్కడ సర్వీలెన్స్ తర్వాత LLANCE సర్వీలెన్స్ ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ లో మరి మిస్పెల్డ్ వర్డ్స్ లో కామన్ గా అడిగే పదాలు సర్వీలెన్స్ మిస్లీనియస్ బ్యూటిఫుల్ బ్యూరోక్రసీ ఈ పదాలు ఎక్కడైతే కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయో ఇంకా మీకు ఏమైనా పదాలు కన్ఫ్యూజింగ్ గా ఉంటే కనుక దాన్ని డివైడ్ చేయండి మన వేలో మనము అర్థం చేసుకునేట్టుగా లేదా గుర్తు పెట్టుకున్నట్టుగా మన వేను మనకు ఒకటి క్రియేట్ చేసుకోవాలి అదే మనకు లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది ఎస్ నెక్స్ట్ సో ఈ విధంగా స్పెల్లింగ్స్ అనేవి మరి డిఫికల్ట్ వర్డ్స్ ను ఆ టెక్నిక్ ద్వారా చూడండి సో దాట్ మనకు కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది ప్రెషర్ గా చదువుకోకుండా కొంత ఒక ఫన్నీ మెథడ్ లో రైట్ మనకు రిలాక్స్ గా మనం చదువుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాము చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్ అన్నాడు మరి సరైన ప్రపోజిషన్ ఇచ్చిన వాటిలో మరి చూస్ చేసుకోమన్నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ వి వాంట్ టు సేవ్ మనీ మనము మనీని సేవ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంట వి మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ అంటే దూరంగా ఉండాలి అంటున్నాడు ఏమంటున్నాడు దూరంగా ఉండాలి వి మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఏమంటున్నాడు వాటిని అవాయిడ్ చేయాలి అంటున్నాడు గెట్ రిడ్ ఆఫ్ అంటే అవాయిడ్ చేయడం వాటికి దూరంగా ఉండడము స్పెండింగ్ ఆన్ యూజ్లెస్ థింగ్స్ అంటే ఈ యూజ్లెస్ థింగ్స్ పైన మరి స్పెండ్ చేయడాన్ని మరి దూరంగా ఉండాలి వాటిని అవాయిడ్ చేయాలి అంటున్నాడు అవునా అయితే ప్రిపోజిషన్ గెట్ రిడ్ అన్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు గెట్ రిడ్ అన్నా అవేర్ అన్నా అఫ్రైడ్ అన్నా స్కేర్డ్ అన్నా గుర్తుపెట్టుకోండి అఫ్రైడ్ ఆఫ్ అవేర్ ఆఫ్ స్కేర్డ్ ఆఫ్ గెట్ రిడ్ ఆఫ్ ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి వీటి తర్వాత మరి తప్పకుండా వీటి తర్వాత ప్రిపోజిషన్ ఏం వాడుతున్నారు ఓఎఫ్ ఆఫ్ వాడండి అలానే అక్యూజ్డ్ ఇవి ఇంపార్టెంట్ పదాలు అక్యూజ్డ్ కన్విక్టెడ్ అక్విటెడ్ అంటే రిలీజ్ చేశారు అనే ఉద్దేశంతో అక్విటెడ్ విక్టిమ్ తర్వాత గిల్టీ ఈ పదాలతో ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడండి గిల్టీ ఆఫ్ అక్యూజ్డ్ ఆఫ్ కన్విక్టెడ్ ఆఫ్ అక్విటెడ్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ ఈ పదాలతో ఓఎఫ్ ఆఫ్ ను వాడండి స్కేర్డ్ గెట్ అవేర్ అఫ్రేడ్ అనే పదాలతో కూడా ఓఎఫ్ ఆఫ్ ను వాడండి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పదాలను గుర్తుపెట్టుకుంటే ఒక్కటే సెకండ్ లో ఆన్సర్ చేసే అవకాశాలు నెక్స్ట్ సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది వి మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ 8th క్వశ్చన్ చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్ మరి ప్రపోజిషన్ కు సంబంధించిన ప్రశ్న షీ వాజ్ నాట్ హ్యాపీ హర్ పేరెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాపీ వచ్చిన ఐఎమ్ హ్యాపీ విత్ యూ రైట్ సో ఆ విధంగా మనము హ్యాపీ వచ్చిన నెక్స్ట్ నెగిటివ్ పదాలు అఫ్ కోర్స్ నాట్ హ్యాపీ అనేది నెగిటివ్ గా తీసుకున్నాడు అది యాంగ్రీ అని చెప్పకుండా హ్యాపీ సంతోషంగా అయితే లేదు యాంగ్రీ వచ్చిన అన్నాయిడ్ వచ్చిన హ్యాపీ అనే పదముతో మనం విత్ వాడుతున్నాము ఏం వాడుతున్నాము విత్ అదే యాంగ్రీ అనే పదముతో అన్నాయిడ్ అనే పదముతో మనము యాంగ్రీ విత్ వాడతాము అన్నాయిడ్ విత్ వాడతాము ఎప్పుడు అంటే యాంగ్రీ విత్ అన్నాయిడ్ విత్ ఎప్పుడు వాడతాము అంటే గనక మరి పర్సన్ తో అయితే ఐఎమ్ యాంగ్రీ విత్ హిమ్ లేదు బిహేవియర్ ఏది
వాళ్ళ బిహేవియర్ పైన లేదా విషయానికి కోపం వచ్చినప్పుడు గనక మనం తీసుకుంటే విషయానికి కోపం వచ్చినప్పుడు అయితే గనక యాంగ్రీ ఎట్ అన్నాయిడ్ ఎట్ వస్తుంది. యాంగ్రీ అన్నాయిడ్ అనే పదములతో మనం విత్ వాడొచ్చు, ఎట్ వాడొచ్చు. మరి విత్ అనేది పర్సన్ కి సంబంధించింది, అదే మరి ఎట్ అనేది విషయానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్ అదే పర్సన్ తో అయితే ఐఎమ్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ అన్నాయిడ్ విత్ యూ. ఓకేనా? అలానే నాట్ హ్యాపీ విత్ వస్తుంది. ఏమొస్తుంది? విత్. నెక్స్ట్ 9th క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మరి గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏముంది అని అడిగాడు. గ్రామటికల్లీ కరెక్ట్ అడిగాడు కదా, మరి 3 ఆప్షన్స్ రాంగ్ ఉంటాయి, ఒకటే ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుంది, అది మనకు తెలుసు. సో చూద్దాము. దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, మీరు వినండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ఐఎన్జి రూపాలతో స్టార్ట్ అయ్యింది, ఐఎన్జి రూపాలతో స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రా పదాలు వచ్చి కామా వచ్చి ఇంకొక వాక్యం వచ్చింది అనుకోండి. ఇంకొక వాక్యం అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే కదా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పాయింట్ నెంబర్ 1. ఏదైతే పదము చివర V1 ఐఎన్జి అంటాం కదా, మీకు తెలుసు కదా ఐఎన్జి రూపాలు. ఏదైనా వాక్యము ఐఎన్జి రూపాలతో స్టార్ట్ అవుతే దీన్ని మనం జనరల్ గా ప్రెజెంట్ పార్టిసిపల్ లేదా అడ్జెక్టివ్ అంటాము. ఏమంటాము? అడ్జెక్టివ్ అంటాము. సో ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఏదైతే వాక్యము V1 ఐఎన్జితో స్టార్ట్ అయ్యి కామా వచ్చి తర్వాత ఇంకొక వాక్యము స్టార్ట్ అవుతే ఆ వాక్యములో ఉండేవాడు ఈ వర్బ్ యొక్క డూవర్ కావాలి, ఆ వర్బ్ను చేసేవాడు కావాలి. అంటే ఇది క్రియ అంటున్నాము, అఫ్ కోర్స్ దాన్ని అడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే V1 ఐఎన్జి, ఇక్కడ ఉండే ఈ పదాన్ని, ఇక్కడ ఉండే యాక్షన్ ను ఇతనే చెయ్యాలి. లేదు అంటే ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఏదైనా వాక్యము ఐఎన్జి రూపాలతో స్టార్ట్ అయ్యి కామా ఉండి తర్వాత సబ్జెక్టు ఉంటే ఆ సబ్జెక్టును అక్కడ ఉండే క్రియ ఏది V1 ఐఎన్జి, ఆ సబ్జెక్టు డూవర్ గా ఉండాలి. అంటే ఆ క్రియను చేసేవాడు అతనే ఉండాలి, లేకపోతే ఆ సెంటెన్స్ రాంగ్ గా మార్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సే, రీడింగ్ ద న్యూస్ పేపర్ a dog was seen by me. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, రీడింగ్ ద న్యూస్ పేపర్, ఎన్ఎస్ అని రాస్తున్నాను, న్యూస్ పేపర్, ఐ సా ఏ డాగ్ లేదా ఐ సా ఏ స్నేక్, ఏదో ఒకటి రాయండి. ఓకేనా? ఏ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? సార్ చెప్పిన విధంగా ఐఎన్జితో స్టార్ట్ అవుతే సెంటెన్స్, మరి కామా తర్వాత ఉన్న ఎవడైతే అక్కడ సబ్జెక్ట్ ఉన్నాడో, అంటే అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ పనిని చేసేట్టుగా ఉండాలి. అప్పుడే అది గ్రామటికల్ గా లాజికల్ గా కరెక్ట్ అవుతుంది. ఓకేనా? లాజికల్ గా కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ చూద్దామా, రీడింగ్ ద న్యూస్ పేపర్ ఎవరంట? డాగ్ చదువుతుందా? కుక్క కాదు చదివేది, మనిషి. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఎస్, రైట్. సో మరి దీన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా ఈ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక్కసారి. ఐఎన్జి రూపాలతో ఒక వాక్యాన్ని రాసి కామా తర్వాత ఇంకొక సెంటెన్స్ రాసినప్పుడు ఆ సెంటెన్స్ లో ఉండే మొదటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ ఐఎన్జి రూపం యొక్క ఓనర్ అయి ఉండాలి. అంటే వాడు చేసేవాడు ఉండాలి, దాని యొక్క సంబంధించిన వాడు వీడే ఉండాలి, లేకపోతే ఆ సెంటెన్స్ గ్రామటికల్ గా రాంగ్ అవుతుంది. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఏమన్నాడు? వైల్ క్రాసింగ్ ద రోడ్, రైట్. సో వైల్ అనేది మనం కంజంక్షన్ గా తీసుకోవచ్చు. ఈ రెండు సెంటెన్సెస్ ను జాయిన్ చేస్తుంది, లేదా మనం దీన్ని ప్రిపోజిషన్ గా కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే మరి కంజంక్షన్ అంటే సబ్జెక్ట్ కూడా ఉండాలి, కానీ డైరెక్ట్ గా వీడేం చేశాడు? ప్రెజెంట్ పార్టిసిపుల్ తో స్టార్ట్ చేశాడు. విషయానికి వచ్చే వరకు, రైట్,
క్రాసింగ్ ద రోడ్ ఏమన్నాడు? ఐఎన్జీ ఫామ్ తో మనం స్టార్ట్ అయింది. దానికి ముందు ఎక్స్ట్రా వర్డ్ వైల్ రాశాడు. రైట్? అది జరుగుతూ ఉండగా, ఏది జరుగుతూ ఉండగా? రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా ఏ స్నేక్ వాస్ సీన్. ఒక ఒక పాము కనిపించిందంట. సరే, వినడానికైతే కరెక్ట్ గానే ఉంది. రోడ్ క్రాస్ చేస్తుండగా పాము కనిపించింది. మనం ఇలానే అంటాము. రోడ్ క్రాస్ చేస్తుండగా పాము కనిపించింది. తెలుగులో ఇట్నే లిటరల్‌గా ట్రాన్స్ చేస్తే తప్పేం దొరకదు. కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ క్రాసింగ్ అంటే ఈ క్రాస్ చేస్తున్నారు. ఎవరు క్రాస్ చేస్తున్నారంట? స్నేకా? కాదు. మనుషులు క్రాస్ చేస్తూ ఉంటే స్నేక్ కనబడుతుంది. స్నేక్ అనేది రోడ్డు క్రాస్ చెయ్యదు. అది ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. ఓకేనా? జనరల్‌గా ఆ సెన్స్‌లో వాడుతూ ఉంటాము. తర్వాత వైల్ క్రాసింగ్ ద రోడ్ వి స్నా సేక్ అంటే ఎవరు క్రాస్ చేస్తున్నారు? మనుషులు క్రాస్ చేస్తుండగా పామును చూశారు. మనుషులు వైల్ క్రాసింగ్ ద రోడ్ అంటే వి వర్ క్రాసింగ్ ద రోడ్ వి సా స్నేక్. మేము రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాము, స్నేక్ ను చూసాం. అంటే క్రాసింగ్ ద రోడ్ వి సా స్నేక్. సో అంటే ఇక్కడ ఈ వర్బ్ ఈ ఐఎన్జి యొక్క చేసేవాడు ఇక్కడ కామా తర్వాత ఉన్నవాడు మరి ఒకడే ఉండాలి. ఓకేనా? అప్పుడే గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మిగతాయి రాంగ్ అనేది ప్రూవ్ చేయాలి కదా! మళ్ళీ స్నేకే ఇచ్చాడు. ఎందుకంటే క్రాస్ చేసేది స్నేక్ కాదు. మనుషులు క్రాస్ చేస్తే మనం స్నేక్ ను చూస్తాము. సో ఆ విధంగా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇంతకు ముందు చెప్పిన కాన్సెప్ట్ మరి వీటిపైన క్వెషన్స్ ఉన్నాయి. సో లాజికల్ గా కరెక్ట్ ఉండాలి. ఓన్లీ గ్రామరే కాదు, లాజికల్ గా కూడా కరెక్ట్ ఉండాలి సెంటెన్స్. 10th క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మళ్ళీ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అన్నాడు. రైట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇది తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఇఫ్ తో మీకు ఒక వాక్యంలో ఇఫ్ కనిపించింది అంటే, ఒక వాక్యములో ఇఫ్ ఒక సెంటెన్స్ ఉంది, పెద్ద సెంటెన్స్ ఉంది, దాంట్లో ఇఫ్ కనిపించింది అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ తో ఉన్న ఒక వాక్యం ఉంటుంది. అనగా ఇఫ్ అంటే కండిషన్, ఇది జరిగితే ఇది జరగాలి, ఇది జరగకపోతే ఇది జరగకూడదు. ఆ విధంగా అనగా ఇలా ఇఫ్ తో 3 రకాల సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. 3 రకాల సెంటెన్సెస్ ను ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు? 3 రకాలు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇఫ్‌తో ఒక వాక్యం ఉంది అంటే ఇంకొక వాక్యం 100% ఉండాలి. ఎందుకంటే ఇది కండిషన్ చెప్తుంది. ఇది జరిగితే ఇది జరగాలి, ఇది జరగకపోతే ఇది జరగకూడదు. అలా 3 ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఒకవేళ ఇఫ్‌తో ఉన్న వాక్యములోని క్రియ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో కనిపించిందనుకోండి. అనగా వి1 ఆర్ వి1ఎస్. ఇది మనం టెన్సెస్‌లో నేర్చుకున్నాము. వి1 ఆర్ వి1ఎస్ కనబడితే ఇఫ్‌లో ఉన్న వాక్యంలోని క్రియ వి1 ఆర్ వి1ఎస్ కనబడితే మరి ఇఫ్ తర్వాత అంటే ఇఫ్‌లో ఉన్న వాక్యములోని క్రియ వి1 ఆర్ వి1ఎస్ కనబడితే దీని తర్వాత ఇది కండిషన్ కదా! మరి దీని యొక్క రిజల్ట్ అంటే ఈ కండిషను ఇది పాస్ అవుతే రిజల్ట్ వస్తది కదా! ఆ రిజల్ట్ అంటే దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. మెయిన్ సెంటెన్స్ ఎప్పుడు కూడా క్రియ విల్ ప్లస్ వి1లో ఉండాలి. ఎందులో ఉండాలి? విల్ ప్లస్ వి1. ఈ విల్‌ను మనము షెల్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు. లేదా ఏ పర్సన్‌కైనా మే అయినా వాడొచ్చు, కెన్ అయినా వాడొచ్చు. ఏం వర్డ్ వాడొచ్చు? మే అయినా, కెన్ అయినా. యూజువల్‌గా విల్ వాడతారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక వాక్యం మీకు ఒక క్వెషన్ కనిపించింది. దాంట్లో ఇఫ్ కనిపించింది. ఇఫ్‌తో ఉన్న వాక్యం చూడండి. ఇఫ్‌తో లేని వాక్యం చూడండి. ఇఫ్‌తో ఉన్న వాక్యములో ఏంటది? ఇఫ్‌తో ఉన్న వాక్యములో వర్బు సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్‌లో ఉంటే ఇంకొక వాక్యం ఉంటది కదా! ఇఫ్ లేని వాక్యము. ఆ వాక్యములోని క్రియ విల్ ప్లస్ వి1 లేదా షెల్, కెన్ ప్లస్ వి1లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సరే. మరి ఇఫ్‌తో ఉన్న వాక్యములోని క్రియ వి2లో ఉంటే అనగా సింపుల్ పాస్ట్ ఫార్మ్‌లో ఉంటే, ఎందులో ఉంటే? సింపుల్ పాస్ట్ ఫార్మ్‌లో ఉంటే మరి ఇంకొక వాక్యం ఉంటుంది కదా! ఇఫ్ ఉన్న వాక్యం ఉండాలి. ఇఫ్ ఉన్న వాక్యం ఉంది అంటే 100% ఇంకొక వాక్యం గూడా ఉంటుంది. అదే మెయిన్ వాక్యము అంటారు. రిజల్టెంట్ వాక్యము అంటారు. ఆ వాక్యములోని క్రియ విల్ ఉండకూడదు. ఏముండాలి? వుడ్ ఉండాలి. అంటే వుడ్ ప్లస్ వి1 ఉండాలి. ఏముండాలి? వుడ్ ప్లస్ వి1. ఈ వుడ్ అనేది జనరల్‌గా షుడ్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు. కుడ్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు. మైట్‌తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. వుడ్ గుర్తుపెట్టుకోండి. మిగతాయి గుర్తుంటాయి. విల్ ప్లస్ వి1 ఎప్పుడు ఉండాలి? ఇఫ్‌తో ఉన్న వాక్యంలోని క్రియ వి1 ఆర్ వి1ఎస్. వుడ్ ప్లస్ వి1 ఎప్పుడు ఉండాలి? ఇఫ్‌తో ఉన్న వాక్యంలోని క్రియ వి2 ఉంటే. నెక్స్ట్ మరి థర్డ్ స్టేట్మెంట్. ఏంటది? థర్డ్ స్టేట్మెంట్. ఇఫ్‌లోని వాక్యములోని క్రియ హాడ్ ప్లస్ వి3లో ఉంటాయి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా మీకు ఐడియా ఉందా? టెన్సెస్‌లో నేర్చుకున్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్మ్‌లో ఉంటే
పాస్ట్ సబ్జెక్టివ్ మూడ్ అంటారు దీన్ని. ఓకేనా? ఎస్. ఇది మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ లో ఉంటే హ్యాడ్ ప్లస్ V3 ఉందనుకోండి, V1 ఉంటే V1 ఆర్ V1S ఉంటే V1 ఆర్ V1S ఉంటే విల్ ప్లస్ V1 విల్ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. అదే V2 ఉంటే వుడ్ ప్లస్ V1 వుడ్ రిప్లేస్ చేసుకోవచ్చు. అదే హ్యాడ్ ప్లస్ V3 ఉందనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మరి ఇంకొక వాక్యం ఉంటుంది కదా, ఎందుకంటే if తో ఉన్న వాక్యం ఒకటి ఉంటుంది, అలా వదిలేయం కదా, ఇంకో వాక్యం కూడా ఉండాలి కదా. ఆ వాక్యములోని క్రియ గుర్తుపెట్టుకోండి, వుడ్ హ్యావ్ V3 ఫామ్ లో ఉండాలి. వుడ్ హ్యావ్ V3 ఫామ్, వుడ్ హ్యావ్ V3 ఫామ్. మరి ఈ స్ట్రక్చర్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఉందా చూద్దాం. ఇఫ్ యూ వుడ్ స్టడీ హార్డ్, బార్డ్ కాదు ఇది హార్డ్, వుడ్ ప్లస్ V1 ఉంది, ఏముంది వుడ్ ప్లస్ V1. ఇఫ్ తో అసలు వుడ్ ప్లస్ V1 రాయగలుగుతామా? ఇఫ్ తో అసలు V1 అయినా V2 అయినా హ్యాడ్ ప్లస్ V3, ఇది పోయింది. ఇఫ్ తో అసలు వుడ్ ప్లస్ V1 అసలే వాడలేము. నెక్స్ట్ మరి ఇఫ్ తో హ్యాడ్ ప్లస్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీ హార్డ్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ తర్వాత అనగా హ్యావ్ రూపాల తర్వాత V1 వాడకూడదు. ఏం వాడాలి? V3. స్టడీ అనేది V1 వర్బ్ యొక్క మొదటి రూపము. స్టడీ, స్టడీడ్, స్టడీడ్, V3 స్టడీడ్ అవుతుంది. ఇది మరి 100% బి కూడా రాంగ్ అవుతుంది. అయితే మీరు అంటారు సార్ హ్యాడ్ ఉంది కదా, బాగానే ఉంది కదా, కానీ V3 లేదు కదా, గ్రామటికల్ గా రాంగ్ అయిపోయింది. సి స్టేట్మెంట్, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్, ఓకే V2 ఉంది, హార్డ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, V2 అనేది సరిపోయింది. ఓకే, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్, మరి V2 ఉంటే ఏముండాలి? వుడ్ ప్లస్ V1 ఉండాలి, వుడ్ ప్లస్ V1, కానీ వుడ్ హ్యావ్ V3 ఉన్నది, ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అది మరి ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసింది, అన్నింటిలో మనం వర్బ్ గురించి ఫోకస్ చేస్తున్నాం. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 ఉంది, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి వుడ్ హ్యావ్ V3 ఉండాలి, వుడ్ హ్యావ్ పాస్డ్ V3. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇది బట్టి కొట్టేసేయండి. బేసిక్ లెవెల్లో ఇది హెల్ప్ అవుతుంది. దీని అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఈ ఫార్ములాన్స్ బట్టి కొడితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో మనం 100% ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక 1, 2, 3 ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మొదటిది, సెకండ్ది, థర్డ్ది. నెక్స్ట్ 11th వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మరి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాని ద్వారా దీని తర్వాత ఆన్సర్ చేద్దాం. ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సబ్జెక్ట్లో ఇచ్చిన సబ్జెక్ట్లు ఇచ్చిన సబ్జెక్ట్లు రైట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది అనగా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. పర్సనే కాదు ఇంకేదైనా ఉండొచ్చు, బట్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అయితే విషయం ఏంటంటే ఇచ్చిన సబ్జెక్టులు నైదర్ నార్ తో జాయిన్ చేయబడ్డ, నైదర్ నార్ తో జాయిన్ చేయబడ్డ, ఇచ్చిన సబ్జెక్టులు నైదర్ నార్ తో జాయిన్ చేయబడ్డ, లేదా ఐదర్ ఆర్ తో జాయిన్ చేయబడ్డ, ఐదర్ ఆర్ తో జాయిన్ చేయబడ్డ, ఐదర్ ఆర్, నైదర్ ఎప్పుడు కూడా నార్ తో వస్తుంది, ఐదర్ ఎప్పుడు కూడా ఆర్ తో వస్తుంది, ఇవి జోడి. నైదర్ తో ఆర్ రాయకండి, ఐదర్ తో నార్ రాయకండి, సరిపోయిందా? నెక్స్ట్ అలానే ఇచ్చిన సబ్జెక్టులు నైదర్ నైదర్ నార్ తో జాయిన్ చేయబడ్డా, ఐదర్ ఆర్ తో జాయిన్ చేయబడ్డా, మరి నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఏంటది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో జాయిన్ చేయబడితే, ఏదైతే ఇక్కడ వర్బ్ రాస్తామో ఈ వర్బ్ ఎప్పుడు కూడా మొదటి సబ్జెక్టుతో, ఈ వర్బ్ ఎప్పుడు కూడా మొదటి సబ్జెక్టుతో, ఈ వర్బ్ ఎప్పుడు కూడా అంటే మొదటి సబ్జెక్ట్ అంటే దీని దగ్గరగా ఉన్న సబ్జెక్ట్, ఈ వర్బ్ ఎప్పుడు కూడా మొదటి సబ్జెక్ట్ అంటే ఇది వస్తుంది, ఇది కాదు. దీనికి దగ్గరగా ఉన్న సబ్జెక్టు, వర్బ్కు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ అనగా బట్ ఆల్సో తర్వాత వచ్చే సబ్జెక్టు, ఆర్ తర్వాత వచ్చే సబ్జెక్టు, నార్ తో వచ్చే సబ్జెక్టుతో అగ్రి అయి ఉండాలి. దానికి దగ్గరగా ఉన్న దాన్ని బట్టే మనము రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ రాము బట్ ఆల్సో ఐ, బట్ ఆల్సో ఐ ఈజ్ హ్యాపీ అనాలా, యామ్ హ్యాపీ అనాలా, ఆర్ హ్యాపీ అనాలా? చూడండి, నాట్ ఓన్లీ వచ్చింది, బట్ ఆల్సో వచ్చింది, రాము ఉన్నాడు, ఐ ఉన్నాడు. ఇక్కడ రాసే వర్బ్ ఎప్పుడు కూడా తనకు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్. ఐ ఉంది కాబట్టి ఏం వాడాలి? యామ్ వాడాలి. ఏం వాడాలి? యామ్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేద్దాము. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. నైదర్ రాజ్ నార్ హిజ్ ఫ్రెండ్స్, బహువచనము. బహువచనముతో ఈజ్ అస్సలే వాడము, ఓన్లీ సింగులర్స్ తో వాడతాము, అంతేనా? పోయింది. నైదర్ రాజ్ నార్ బాగానే ఉంది, హిజ్ ఫ్రెండ్స్.
ఆర్ అవేర్. అవేర్ వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు అన్నాను విత్ వాడకూడదు. అవేర్ వచ్చినప్పుడు ఆఫ్, బీ వేరు, అవేర్ డు, అఫ్రైడ్ ఆఫ్, గెట్ రిడ్ ఆఫ్, వీటితో మరి ఇంతవరకు ఇది కరెక్ట్ గానే ఉంది. కానీ ఇక్కడ ప్రిపోజిషన్ అనేది రాంగ్ గా వాడాడు. అందుకే ఏ బి పోయింది. ఏ అనేది మరి ఈజ్ వచ్చినందుకు పోయింది. బి అనేది అవేర్ తో విత్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. నెక్స్ట్ నైదర్ రాజ్, అసలు ఇది నైదర్ తో ఆర్ అసలు రాకూడదు. నైదర్ తో ఏం వాడాలి? ఆర్, లేదా ఐదర్ అయినా ఉండాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ పోయింది. నైదర్ రాజ్, నైదర్ వచ్చింది, నార్ వచ్చింది, బాగానే ఉంది. హిస్ ఫ్రెండ్స్ వాడాడు, మరి ఆర్ అనేది కరెక్ట్ గానే ఉంది. అవేర్ తో ఆఫ్ వాడాడు, కరెక్ట్ గానే ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? డి. 12th క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఏమన్నాడు? యూ కెన్ గెట్ అ జాబ్, రైట్. అన్లెస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు మనము ఈ అన్లెస్ అనేది వాడుతున్నాడు కదా, ఇఫ్ అనేది ఉంది కదా, ఒకసారి చూడండి. ఇఫ్, ఇప్పుడు మీకు జనరల్ గా అన్లెస్ అంటే గురించి చెప్తాను చూడండి. అన్లెస్ అంటే ఏం లేదు, దీని మీనింగ్ అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాట్. అన్లెస్ అంటే ఏంటి? అన్లెస్ అంటే ఏంటి? ఇఫ్ నాట్. అన్లెస్, ఇప్పుడు అంటాం కదా, అన్లెస్ అంటేనే నెగిటివ్ పదం, అంటే అన్లెస్ లోనే నాట్ ఉంటుంది. అన్లెస్ లోనే ఏముంటుంది? నాట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అనగా ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అన్లెస్ తో ఉన్న పదములో, అన్లెస్ తో ఉన్న పదములో మనం ఏం వాడకూడదు అంటే, అన్లెస్ తో ఏదైనా ఒక వాక్యము ఉంది అంటే ఆ వాక్యములో అన్లెస్ తో, అంటే ఒక వాక్యం వెనకాల అన్లెస్ ఉందనుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక వాక్యం వెనకాల అన్లెస్ ఉందనుకోండి, ఆ వాక్యములో నెగటివ్ వర్డ్స్ కనిపించకూడదు. నెగటివ్ వర్డ్స్, నెగటివ్ వర్డ్స్ అంటే ఏంటి? నాట్, నెవర్, హార్డ్లీ, సెల్డమ్, ఈ పదాలు కనిపించకూడదు. ఈ పదాలు కనబడితే ఆ సెంటెన్స్ ను గ్రామటికల్ గా రాంగ్ గా కొట్టేసేయండి. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైతే వాక్యం ముందు అన్లెస్ ఉంటుందో ఆ వాక్యములో నెగటివ్ పదాలు కనిపించకూడదు. ఇంకొక పాయింట్, అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాను? అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా? ఒకవేళ కాకపోతే. అన్లెస్ అంటేనే ఒకవేళ కాకపోతే. మరి చూద్దాము. మరి ఇంతకు ముందు అన్నాను, మరి ఇఫ్ అంటే, ఇఫ్ అన్నాను కదా ఇంతకు ముందు. ఇఫ్ వచ్చినప్పుడు మరి అన్లెస్ అంటే ఏమన్నాను? ఇఫ్ నాట్ అన్నాను. ఓకేనా? ఇఫ్ నాట్ అన్నాను. మరి అన్లెస్ తర్వాత, అన్లెస్ తో ఉన్న వాక్యంలో ఏమైనా నెగటివ్ వర్డ్స్ ఉన్నాయా? నెగటివ్ వర్డ్స్ ఉన్నాయి. అన్లెస్ యూ డోంట్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. అన్లెస్ కి సంబంధించిన వాక్యంలో నెగటివ్ వర్డ్స్ వాడకూడదు. అందుకే సి అయితే అయిపోయింది. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఏ అనేది మరి రాంగ్ గా రైటా చూద్దాం. యూ కెన్ గెట్ ఎ జాబ్, కెన్, కెన్ ప్లస్ V1, రైట్. విల్ ప్లస్ V1 అన్నా కరెక్టే అవుతుంది. అవునా? ఎస్. యూ మే గెట్ ఎ జాబ్ అయినా కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే డౌట్ఫుల్ గా, యూ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం వస్తుంది. అయితే ఇంతవరకు కరెక్ట్ గానే ఉంది. యూ కెన్ గెట్ ఎ జాబ్ అన్లెస్, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ నాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అన్లెస్ అంటే ఏమన్నాము? ఇఫ్ నాట్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఇఫ్ నాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటి అంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్, ఇఫ్ నాట్ ను మనం ఇలా రాస్తున్నాము. ఎందుకంటే ఇఫ్ ఉన్న వాక్యంలో నాట్ రాస్తున్నాము. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చదవండి. యూ కెన్ గెట్ ఎ జాబ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అన్నా, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అన్నా ఒకటే. యూ కెనాట్ గెట్ ఎ జాబ్, నీకు జాబ్ రాలేదు అంటే, నీకు జాబ్ తెచ్చుకోలేవు. యూ కెనాట్ గెట్ ఎ జాబ్, నీకు జాబ్ రాదు. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే యూ కెన్, సారీ యూ కెనాట్ అన్న, యూ కెన్ గెట్ ఎ జాబ్ అంటున్నాడు. సారీ, నాట్ కాదు కదా. మీకు జాబ్ రాగలుగుతుందంట మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే. ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. లాజిక్ ప్రకారంగా ఇది రాంగ్ అవుతుంది. లాజిక్ ప్రకారంగా, గ్రామటికల్ గా ఇది కరెక్టే అయినప్పటికీ లాజిక్ ప్రకారంగా రాంగ్ అవుతుంది. అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెట్ అ జాబ్. ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ రాదు, జాబ్ వస్తుంది అంటున్నాడు. లాజికల్ గా రాంగ్. అందుకే మనం జనరల్ గా గుర్తుపెట్టుకోండి, గ్రామరే కాదు లాజిక్ కూడా చూడండి. గ్రామరే కాదు లాజిక్ కూడా చూడండి. లాజిక్ ప్రకారంగా ఇది రాంగ్ అవుతుంది, గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. మరి ఇది లాజిక్ ఇది గ్రామటికల్ గానే రాంగ్ అయిపోయింది. గ్రామటికల్ గానే రాంగ్ అయింది. సో కాబట్టి బి అనేది ఆప్షన్ పోయింది. మరి నీకు జాబ్ రాలేదు, యూ కెనాట్ గెట్ అ జాబ్ అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు జాబ్ రాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ గా ఉంది. మరి డి అనేది రాంగ్ ఆన్సర్ గా చెప్పాలి కదా, ఎందుకంటే ఒకటే ఆన్సర్ రైట్ ఉంటుంది కాబట్టి. యూ కెనాట్ గెట్ ఎ జాబ్, మీకు జాబ్ రాలేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ రాదంట.
అది లాజిక్ కాదు. ఇది ఎక్కడ కూడా ఎవడు కూడా ఒప్పుకోడు. ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ రాగలుగుతుంది. జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి రాదు అంటున్నాడు కాబట్టి లాజికల్ గా ఇది రాంగ్ అవుతుంది. లాజికల్ గా రాంగ్ అవుతుంది. గ్రామటికల్ గా కరెక్ట్ అయినప్పటికీ లాజికల్ గా రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇది రైట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా, అన్లెస్ ఒక వాక్యములో అన్లెస్ వచ్చింది అంటే దాంట్లో ఆ వాక్యములో నెగెటివ్ వర్డ్ ఉండకూడదు. ఇంకా మీకు క్లారిటీగా కావాలి అంటే ఇఫ్ నాట్ ను పెట్టుకోండి. ఆ వాక్యం ముందు అన్లెస్ తీసేసి ఇఫ్ నాట్ అనేది చూసుకుంటే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఆ నాట్ అనేది సెంటెన్స్ మధ్యలో యాడ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ అన్నాడు. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఈడియం అన్నాడు. ఓకేనా? రైట్. అంటే ఫ్రేజ్ లేదా ఈడియం అన్నాడు. మీకు తెలుసు కదా, ఈడియమ్స్ అనేది వాటి పదాల మీనింగ్ తో అంటే లిటరల్ అంటే డిక్షనరీలో చూసి డిక్షనరీ మీనింగ్లతో వెళ్ళకూడదు. వాటికి అంతరార్థాలు ఉంటాయి. వాటిని ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు. అంటే వాటి ఒరిజినల్ అర్థం కాకుండా వేరే అర్థాలు, అంటే వాటి ఒరిజినల్ పదాలకు అర్థాలు ఉండే డిక్షనరీలో ఉండే మీనింగ్స్ కాకుండా వాటి ఇమాజినరీ అర్థాలుగా తీసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా జాతీయాలుగా అంటే ఆ రిలీజియన్ కి సంబంధించినవిగానే ఉంటాయి. సో మరి మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద సాక్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ. గాట్ ద సాక్ అనేది ఈడియంగా చెప్తున్నాడు. మరి జనరల్ గా చెప్తాను, సాక్ మీనింగ్ ఇలా చూసుకోకూడదు, కానీ మనకి ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. సాక్ లిటరల్ మీనింగ్ ఏంటి అంటే ఒక బ్యాగ్ అని అర్థం. ఏదైనా మెటీరియల్ నిండుంటే బ్యాగ్ అని చెప్తారు. సాక్ అంటే బ్యాగ్, ఏదైనా వస్తువులు. అయితే మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద సాక్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ. అంటే రీసెంట్ గానంట అతని ఫస్ట్ జాబ్ అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ యొక్క ఫస్ట్ జాబ్ నుంచి సాక్ దొరికిందంట. బ్యాగ్ దొరికింది అని అంటే మూటా ముల్ల చదురుకొని పోవడం. అంటే డిస్మిస్ చేశారు. గుర్తుపెట్టుకోండి, గాట్ ద సాక్ అంటే బ్యాగ్ అని గుర్తుపెట్టుకోండి. మూటా ముల్ల చదురుకొని పంపించిల్లు అని అంటాం కదా, మొత్తానికే పంపించేశారు. ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, వలస వెళ్తూ ఉంటారు. మూటా ముల్లా అంటే మొత్తానికే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అలా గుర్తుపెట్టుకోండి. మన తెలుగులో ఈడియం ఉంది ఇది. రైట్. సో మూటా ముల్లా చదువుకొని పంపించేశాడు, మూటా ముల్లా చదువుకొని వెళ్ళిపోమన్నాడు అని అంటాం కదా, ఆ విధంగా గాట్ ద సాక్. సో వాజ్ డిస్మిస్డ్. ఏంటది? డిస్మిస్ చేశారు. రిజైన్ చేశారు అంటే అది మనం స్వచ్ఛందంగా చేస్తాం. ఒకరు పంపించేయడము అని అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రిజైన్డ్ కాదు, రీఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, రీఫ్రెండ్ అంటే ఏదైనా చెయ్యకుండా దూరంగా ఉండడము. టు స్టాప్ డూయింగ్ సంథింగ్. రీఫ్రెండ్ అంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ రీఫ్రెండ్ ఫ్రమ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తాగకుండా దూరంగా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రీఫ్రెండ్ అనే పదము తర్వాత రీఫ్రెయిన్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఏ టెన్స్ అయినా కూడా ప్రిపోజిషన్స్ ఏమొస్తున్నాయి అంటే రీఫ్రెయిన్, అబ్స్టెయిన్, ప్రోహిబిట్. ఓకేనా? ప్రోహిబిట్, ప్రివెంట్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటితో ప్రిపోజిషన్ ఏం వాడండి అంటే ఫ్రమ్ వాడండి. ఏం వాడండి? ఫ్రమ్. రీఫ్రెయిన్డ్ ఫ్రమ్, అబ్స్టెయిన్డ్ ఫ్రమ్, ప్రోహిబిటెడ్ ఫ్రమ్, ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు ఇస్తాయి. అందుకే ఫ్రమ్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో మనకు మొత్తానికి ఏమవుతుంది? వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్, డిస్మిస్ చేశారు. గాట్ ద సాక్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద, మళ్ళీ ఇడియం అండ్ ఫ్రేజే అడిగాడు. ఏమన్నాడు చూద్దాం. ద పూర్ మ్యాన్, ఆ పేదవాడు, మూవ్డ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ మనీ. అంటే మనీ సంపాదించడం కోసం ఏం చేశాడంట? పూర్ మ్యాన్ పిల్లర్ నుంచి పోస్ట్ కు వెళ్ళాడు అంట. పిల్లర్ నుంచి పోస్ట్ కు వెళ్ళాడు అంటే ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడా? దాంట్లో అర్థమే లేదు. అక్కడి నుంచి ఏడికి వెళ్తాడు అంటే దాంట్లో అంతరార్థం ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ మనం అంటే పూర్ మ్యాన్, పేదవాడు అంటే సెంటెన్స్ లో ఇచ్చాడు కాబట్టి మనకు దీన్ని కాంటెక్స్ట్ ప్రకారంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ అబ్బాయి, ఆ పూర్ మ్యాన్ అంటే ఆ పేదవాడంట మరి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళాడు అంటే గట్టిగా ప్రయత్నించాడు. అంటే అతడు ఉన్న అవకాశాలన్నీ వాడుకున్నాడు అని అంటే ప్రయత్నించాడు అని అర్థము. రైట్. కాబట్టి లిటరల్ మీనింగ్లు ఇవి కన్వే చేస్తున్నాయి. బి అండ్ ఏ వాటి యొక్క అర్థాలు అంటే వాటి ఒరిజినల్ అర్థాలు ఉండవు. ఐడియంలో ఆ పదం యొక్క అర్థాన్ని, ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వాడకూడదు.
ఆ విధంగా ఏ అండ్ బి పోయింది. అయితే వెంట్ టు మనీ లెండరా ట్రైడ్ హిస్ బెస్టా, మళ్ళీ దీంట్లో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు సార్ మీరు చెప్పినట్టుగా లిటరల్ మీనింగ్ వీటిలో ఉన్నది కాబట్టి లిటరల్ మీనింగ్లు అంటే లిటరల్ మీనింగ్ అంటే ఉన్న మీనింగ్లే తీసుకోకూడదు, వాటికి అంతరార్థాలు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయని మీరు చెప్పారు కాబట్టి ఏ అండ్ బి పోయింది సార్ అంటారు. అయితే సి అండ్ డి చూడండి. ద పూర్ మ్యాన్ మూవ్డ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ మనీ అంటే మనీ పిల్లర్ టు పోస్ట్ అంటే మనీ లెండర్ దగ్గరికి వెళ్ళాడా, ఎవడైనా డబ్బులు ఇచ్చేవాని దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే అతని బెస్ట్ ట్రై చేశాడా అంటే గనుక గుర్తుపెట్టుకోండి, పిల్లర్ టు పోస్ట్ అంటే ట్రైడ్ హిస్ బెస్ట్, అతని కంప్లీట్‌గా అతను ఎంత చేయగలుగుతాడో అంత మాక్సిమం చేశాడు అనే ఉద్దేశ్యం. పిల్లర్ టు పోస్ట్. మనీ లెండర్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాడు అనేది స్పెసిఫిక్‌గా ఏం వాడలేము దీన్ని. పిల్లర్ టు పోస్ట్ అంటే ట్రైడ్ మై బెస్ట్. ఐ ఐ వెంట్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. ఐ వెంట్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్. టు గెట్ అ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ నాకు గవర్నమెంట్ జాబ్ దొరికింది. అప్పుడు మన స్టూడెంట్స్ గాని ఎవరితోనైనా చెప్తున్నాను. ఫాలోవర్స్ అడుగుతూ ఉన్నారు. సార్ మరి మీరేం చేశారు? మీరు సక్సెస్ అయ్యారు కదా! అంటే అప్పుడు నేనంటాను ఐ వెంట్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ ద జాబ్. నేను నా బెస్ట్ ఇచ్చేసాను. నా బెస్ట్ ఇచ్చాను. ఆ ఉద్దేశ్యంతో వాడొచ్చు. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ ఫ్రేజ్. మళ్ళీ ఈడియం నుంచే ప్రశ్న. యెస్. వెన్ థింగ్స్ గో రాంగ్ ఎప్పుడైతే విషయాలు రాంగ్ అవుతాయో థింగ్స్ అంటే మనం చేసే పనులు రాంగ్ అవుతాయో ఎవ్రీవన్ స్టార్ట్స్ పాసింగ్ ద బర్క్. మనం చేసే పని తప్పయినప్పుడు అందరూ అంటే మనం చేసే పని తప్పయినప్పుడు మనము ఏం స్టార్ట్ చేస్తామంట, బక్‌ని పాస్ చేస్తామంట. బక్ అంటే ఇదొక నెగెటివ్ వర్డ్ అమ్మా. అంటే కాంట్రాడిక్ట్ చేయడము, నెగెటివ్ అర్థంలో కాంట్రాడిక్ట్, అపోజ్ చేయడము అంటారు. అది పక్కన పెడితే, అయితే ఈ సెంటెన్స్ ప్రకారం కాంటెక్స్ట్ ప్రకారంగా చూడండి ఏం మీనింగ్ వస్తుందో. ఇప్పుడు జనరల్‌గా దీని మీనింగే నాకు తెలియదు. తెలియనప్పుడు కాంటెక్స్ట్ ప్రకారంగా ఏమైనా హింట్ దొరుకుతుందో చూద్దాము. ఏమంటున్నాడు? ఎప్పుడైతే విషయాలు రాంగ్ అయిపోతాయో, విషయాలు తప్పు జరుగుతాయో, అప్పుడు అందరూ ఆ విషయాన్ని పక్కకు అంటే పాస్ చేస్తారంట. పాస్ చేస్తారంటే మిగతా వాళ్ళ మీద వేస్తారు అనే ఉద్దేశ్యం ఉంది. అనగా మిగతా వాళ్ళ మీద వేస్తారు అంటే నేను గాదు తప్పు చేసింది. నేను గాదు తప్పు చేసింది. ఇంకా వేరే వాని వల్ల తప్పయింది. నాకు జాబ్ రాలేదు. ఐ డిడ్ నాట్ గెట్ ఎ గవర్నమెంట్ జాబ్ బికాస్ నా దగ్గర డబ్బులు లేవు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ జాబ్. సారీ, ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ. మై ఫాదర్ డిడ్ నాట్ గివ్ మీ మనీ. ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ బట్ హీ డిడ్ నాట్ గివ్ మీ. అంటే మిగతా వాళ్ళ మీద నింద వేయడం. పాసింగ్ ద బక్ అంటే మనము మనము చేసిన మిస్టేక్‌ను మిగతా వాళ్ళ మీద అంటే మనం చేసిన అపరాధాన్ని మిగతా వాళ్ళ మీద నింద వేయడాన్ని పాసింగ్ ద బక్ అంటారు. ఏమంటారు? అంటే వి షుడ్ నాట్ పాస్ ద బక్ అంటారు. జనరల్లీ వి షుడ్ నాట్ పాస్ ద బక్ అంటే వి షుడ్ నాట్ పుట్ బ్లేమ్ ఆన్ అదర్స్. సో ఏంటి? ఆన్సర్ ఏంటి? బ్లేమ్స్ సమ్‌వన్ ఎల్స్. బ్లేమ్ సమ్‌వన్ ఎల్స్. ఇక ప్రాబ్లమ్‌ను అనలైజ్ చేయడము పాజిటివ్ సెన్సే. ప్రిపేర్ టు రిజైన్ అనేది సంబంధము లేదు. పేస్ ఎ బ్రైబ్ లంచము అనేది కాదు. పాసింగ్ ద వర్క్. పాసింగ్ ద వర్క్ అంటే ఎదుటి వాళ్ళ పైన. ఇప్పుడు నా మేనేజర్ నా దగ్గరకొచ్చాడు. "హేయ్! వై డిడ్ యూ డూ దిస్ రాంగ్?" "నో సార్ మై టీమ్ లీడర్ డిడ్ రాంగ్ సార్." అప్పుడు అప్పుడు నేనేం చేశాను? ఐయామ్ పాసింగ్ ద బర్క్ అంటే నా మీద నింద వేసుకోకుండా అతను రాంగ్ చేశాడు అనే ఉద్దేశ్యంతో చెప్తాము. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. మరి ఫ్రేజల్ వర్బ్ అంటే మనకందరికీ తెలిసిన విషయంగా మనం ఇదివరకు డిస్కస్ చేసాము. ఫ్రేజల్ వర్బ్ అంటే తెలుసు కదా! రైట్. వర్బ్. వర్బ్‌తో ఒక ప్రిపోజిషన్ లేదా యాడ్వర్బ్ చేరి లేదా ప్రిపోజిషన్ ప్లస్ యాడ్వర్బ్ చేరి ఆర్ ప్రిపోజిషన్ ప్లస్ యాడ్వర్బ్ చేరి ఆ వర్బ్‌కున్న మీనింగ్‌ని తీసేసి కొత్త అర్థాన్ని ఇవ్వడాన్నే ఫ్రేజల్ వర్బ్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫ్రేజల్ వర్బ్ అంటే ఒక వర్బు ప్రిపోజిషన్ లేదా యాడ్వర్బ్‌తో చేరి లేదా ప్రిపోజిషన్ ప్లస్ యాడ్వర్బ్‌తో చేరి తన వర్బ్‌కున్న ఒరిజినల్ మీనింగ్ కోల్పోయి కొత్త మీనింగ్‌లోకి ఎంటర్ అవుతుంది. అందుకే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. టేక్ అనేది ఇచ్చాను. టేక్ అనేది వర్బ్. టేక్ అంటే తీసుకోవడం అంటే రిసీవ్ చేయడము. రిసీవ్ చేసుకోవడం. ఓకేనా? మరి అదే టేక్ ఆఫ్టర్ అనేది రాశాను. ఏం రాశాను? టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అనే ఒక ప్రిపోజిషన్ రాశాను. మరి దీని మీనింగ్ ఏమవుతుంది తెలుసా? మరి టేక్ అన్నప్పుడు
దాని అర్థం దానికి ఉంది. టేక్ అన్నప్పుడు తీసుకోవడం, టు రిసీవ్ సంథింగ్ అని ఉంటున్నది. మరి ఆఫ్టర్ అనేది చేరగానే ఫ్రేజల్ వర్బ్ అయిపోయి ఇతర మీనింగ్‌ని కోల్పోతది. ఇది రిసీవ్ అనే మీనింగ్ కోల్పోయి కొత్త మీనింగ్ వస్తుంది. అంటే టు లుక్ సిమిలర్ టు, ఒకటిగా కనిపించడం. దీని మీనింగ్ ఏంటంటే టు లుక్ సిమిలర్ టు. టు లుక్ సిమిలర్ టు, ఒకటిగా కనిపించడం లేదా రిసెంబుల్ అని అంటారు. ఏమంటారు? రిసెంబుల్. సో ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ మనం చెప్పుకోవచ్చు అనేది ప్రీవియస్ క్లాస్‌లో చూసాము. ఫ్రేజల్ వర్బ్ కాన్సెప్ట్‌లో సబ్ టాపిక్‌లో మనం ఇది నేర్చుకున్నాం. అయితే ఇక్కడ చూడండి. మరి వీడేం అడుగుతున్నాడు? దో అయినప్పటికీ, ఏదైనప్పటికీ షీ ప్రామిస్ టు సపోర్ట్ అంటే తను ప్రామిస్ తను ఏం ఏం ప్రామిస్ చేశాడంటే ఇప్పుడు ప్రామిస్ టు సపోర్ట్ అంటే తను సపోర్ట్ చేస్తాను అని ప్రామిస్ చేసినప్పటికీ, తను ప్రామిస్ చేస్తానన్నది దో షీ ప్రామిస్ టు సపోర్ట్ మీ లేదా దో షీ ప్రామిస్ టు సపోర్ట్, తను సపోర్ట్ చేస్తాను అని ప్రామిస్ చేసినప్పటికీ, ఇది నెగిటివ్ వర్డ్ ఇస్తుంది. దో అనేది అయినప్పటికీ, ఆల్ దో, ఈవెన్ దో అనేది అన్ని ఒకటే మీనింగ్ ఇస్తాయి. అయినప్పటికీ రైట్, సపోర్ట్ చే తను సపోర్ట్ చేస్తాను అని ప్రామిస్ చేసినప్పటికీ ఏం జరిగిందంట? లాస్ట్ మూమెంట్ లో చెయ్యలేదు అనే అర్థం రావాలి. తను సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు మీతో అంటున్నాను, తను సపోర్ట్ చేస్తాడు అంటే తను సపోర్ట్ చేస్తుంది అని ప్రామిస్ చేసినప్పటికీ చెయ్యలేదు అంటే అక్కడ నెగిటివ్ రావాలి. అనగా వెనక్కు తీసుకుంది అనేది రెండు అర్థాలు ఉన్నాయి. బ్యాక్డ్ ఆఫ్ అంటారు, బ్యాక్డ్ అవుట్ అంటారు. మరి బ్యాక్డ్ అప్ ఎప్పుడు వాడాలి, బ్యాక్డ్ ఇన్ ఎప్పుడు వాడాలి మనం చూద్దాం. అయితే బ్యాక్డ్ ఆఫ్ అంటే ఏదైనా యాక్షన్ నుంచి వెనక్కు వెళ్తే విత్ డ్రా ఫ్రమ్ యాక్షన్. ఒక యాక్షన్ నుండి వెనక్కు వెళ్తే విత్ డ్రా ఫ్రమ్ యాక్షన్, విత్ డ్రా ఫ్రమ్ యాక్షన్ అప్పుడు బ్యాక్ ఆఫ్ వాడతారు. అదే బ్యాక్డ్ అవుట్ అంటే విత్ డ్రా, రెండు కూడా విత్ డ్రా వెనక్కు వెళ్ళడమే. విత్ డ్రా ఫ్రమ్ అ కమిట్మెంట్, విత్ డ్రా ఫ్రమ్ ఏ కమిట్మెంట్, విత్డ్రా ఫ్రమ్ అ కమిట్మెంట్. ఇప్పుడు ఇక్కడ కమిట్మెంట్ ఉందా, యాక్షన్ ఉందా? సార్ ప్రామిస్ చేయడము అనేది కమిట్మెంట్. ప్రామిస్ చేశాను అంటే ఒక కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఏం వాడాలి? బ్యాక్డ్ అవుట్. గుర్తుపెట్టుకోండి, బ్యాక్డ్ ఆఫ్ అంటే యాక్షన్ నుంచి. ఏంటది? యాక్షన్ నుంచి. ఐ బ్యాక్డ్ ఆఫ్ when he was I backed off when he was doing something wrong. అంటే అతనితో ఉన్నాను బట్ ఏదో రాంగ్ చేస్తున్నప్పుడు యాక్షన్ నుంచి వెనక్కు వచ్చాను, అది బ్యాక్డ్ ఆఫ్. బ్యాక్డ్ అవుట్ కు గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే కమిట్మెంట్ నుంచి వెనక్కు తగ్గడము, యాక్షన్ నుంచి వెనక్కు తగ్గడము బ్యాక్డ్ ఆఫ్ వస్తుంది. మరి బ్యాకప్ అంటే సపోర్ట్ ఇవ్వడము. ఏంటమాది? సపోర్ట్. మై మదర్ బ్యాక్డ్ మీ అప్ లేదా మై ఫ్రెండ్ బ్యాక్డ్ మీ అప్ వెన్ ఐ వాజ్ ఇన్ డిఫికల్టీస్. మై ఫ్రెండ్ బ్యాక్డ్ మీ అప్. బ్యాకప్ అంటారు కదా, సపోర్ట్ ఇచ్చారు. బ్యాకప్ ఉండాలి అంటారు కదా, అంటే సపోర్ట్ ఇచ్చాడు. మై ఫ్రెండ్ బ్యాక్డ్ మీ అప్ వెన్ ఐ వాజ్ ఇన్ డిఫికల్టీస్ అలా. అదే బ్యాక్ ఇన్ అంటే టు రిమెంబర్ ద పాస్ట్, గతాన్ని గుర్తు తెచ్చుకోవడము. అంటే ప్లజెంట్ వేలో, ఒక ప్లీజింగ్ వేలో గుర్తు తెచ్చుకోవడం, ఒక మంచి జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోవడము. టు రిమెంబర్ ద పాస్ట్, బ్యాక్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ సే back in the days Ramu had an apartment with a స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ఒక పర్సన్ అంటున్నాడు బ్యాక్ ఇన్ ద డేస్ అనగా టు రిమెంబర్ ద పాస్ట్ అని అర్థం. అతను గుర్తు తెచ్చుకుంటున్నాడు. బ్యాక్ ఇన్ ద డేస్ వి యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ సంథింగ్, ఆ విధంగా గుర్తు తెచ్చుకోవడాన్ని అప్పుడు బ్యాక్ ఇన్ వాడతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? బ్యాక్ అవుట్. నెక్స్ట్ 17th, choose the appropriate phrasal verb. మళ్ళీ phrasal verb నుంచే అడిగాడు. They should carry on the good work. Of course, carry on అంటే ఏంటమ్మా? కంటిన్యూ చేయడము. ఏంటది? కంటిన్యూ చేయడం. సో కాబట్టి ఏమవుతుంది? క్యారీ ఆన్. అదే క్యారీ ఇంటూ
క్యారీ డి ఏమి ఇచ్చాడు, క్యారీ విత్ ఇచ్చాడు, క్యారీ ఫర్ ఇచ్చాడు. క్యారీ ఆన్ అంటే ఏంటి, కంటిన్యూ చేయడము. దే షుడ్ కంటిన్యూ ద గుడ్ వర్క్, కంటిన్యూ చేయడము. ఓకేనా, గుడ్ వర్క్ ను అదే ప్రోగ్రెస్ లోకి తీసుకెళ్లడము, కంటిన్యూ చేయడము అనేది క్యారీ ఆన్ వస్తుంది. హే క్యారీ ఆన్ అంటాం కదా, హే క్యారీ ఆన్, నాట్ ఎ ప్రాబ్లం, రైట్. సో ఆ విధంగా కంటిన్యూ అంటాము. క్యారీ ఇంటూ అంటే, క్యారీ ఇంటూ ఎప్పుడు వాడతాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో చిన్న గొడవ అయింది, ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్‌లో గూడా అది పట్టుకొనొచ్చాను. అంటే ఆ గొడవను, అంటే ఆ పాస్ట్‌లో జరిగిన దాన్ని ప్రెజెంట్‌లోకి తీసుకొని రావడం. అంటే పాస్ట్‌లో జరిగిన దానికి ప్రెజెంట్‌లోకి తీసుకొచ్చి బాధపడడము. ఫర్ ఎగ్జాంపుల్ సే రైట్. దీని మీనింగ్ ఏంటంటే టు బ్రింగ్ ద పాస్ట్ మెమోరీస్, టు బ్రింగ్ ద పాస్ట్ మెమోరీస్ ఇంటు ద కరెంట్ సిట్యుయేషన్, కరెంట్ సిట్యుయేషన్. To bring the past memories into the current situation, to bring the past memories into the current situation అంటే ఎప్పుడో ఎప్పుడు ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఫ్రెండ్స్ లో గొడవ జరిగింది, దాన్ని మళ్ళీ క్యారీ చేయడము, దాన్ని ఇంకో వర్క్ కు క్యారీ చేయడము. సో ఆ విధంగా మనము ఆ సెన్స్ తో క్యారీ ఇంటూ వాడతాము. అది మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది క్యారీ ఆన్ అయింది, ఇది రెగ్యులర్ గా వాడతాము. క్యారీ విత్ అంటే ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ను క్యారీ చేస్తే don't have carry it with care అంటాము, క్యారీ ద బ్యాగ్ విత్ కేర్ అంటాము, హ్యాండిల్ ద బ్యాగ్ విత్ కేర్ అంటాం కదా ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్స్. క్యారీ ఫర్ అంటాము, క్యారీ ఫర్ అంటే ఎవరైనా బెనిఫిట్ కోసము మనం క్యారీ చేస్తున్నామంటే క్యారీ ఫర్ వాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది, ముందుకు తీసుకెళ్ళాము, ప్లీజ్ క్యారీ దిస్ ఫార్వర్డ్ అంటాము. మరి క్యారీ ఫర్ అంటే బెనిఫిట్ కోసము, ఏదైనా బెనిఫిట్ కోసం వాడితే ఏం వాడతాము, క్యారీ ఫర్ వాడు. ఐ క్యారీడ్ దిస్ ఫర్ మై బ్రదర్, ఐ క్యారీడ్ దిస్ బ్యాగ్ ఫర్ మై బ్రదర్ అంటే మా బ్రదర్ కు ఉపయోగపడుతుంది అని బ్యాగ్ ని క్యారీ చేశాను, ఆ ఉద్దేశంతో మనము ఈ విధంగా వాడుతూ ఉంటాము, రైట్. సో ఈ విధంగా దే షుడ్ క్యారీ ఆన్ ద గుడ్ వర్క్. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. మళ్ళీ ఫ్రేజల్ వర్బ్ నుంచే ప్రశ్న. కలాం వెల్, అబ్దుల్ కలాం సార్ అనే విధంగా ఉంది. కలాం వెల్ డాష్ ఇన్ హిస్టరీ ఎలా యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ దట్ ఎవర్ లివ్డ్ అంటే హిస్టరీలో అతను పేరు సంపాదించుకుంటాడంట ఎలా, యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ అంటే చాలా మంది గ్రేట్ మెన్లలో ఇతను కూడా ఒకడు, దట్ ఎవర్ లివ్డ్ అంటే బ్రతుకున్న వాళ్ళలో ఇతను ఒక గ్రేటెస్ట్ మెన్ గా ఉన్న వాళ్ళలో గ్రేటెస్ట్ మ్యాన్ గా అతను పేరు సంపాదించుకుంటాడు హిస్టరీలో అనేది అర్థంగా ఉంది. మరి మనం ఏమనుకుంటాము అంటే గో డౌన్ అంటే కిందికి పోవడము. ఫర్ ఎగ్జాంపుల్ సే ద టెంపరేచర్ వెంట్ డౌన్, పాస్ట్ టెన్స్ గోకి ఏమవుతుంది, వెంట్ అవుతుంది. ద టెంపరేచర్ వెంట్ డౌన్ టు -10 degrees ఎస్టర్డే అన్నాను. అంటే టెంపరేచర్ అనేది దిగిపోయింది అంటే రెడ్యూస్ అవ్వడం అనేది కూడా ఉంటుంది. కానీ గో డౌన్ అంటే గో డౌన్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, వెంట్ డౌన్. అంటే వెంట్ డౌన్ కానీ గో డౌన్ కానీ ఒకటే, కాకపోతే పాస్ట్ టెన్స్ వెంట్ డౌన్ అయింది. విషయం ఏంటంటే గో డౌన్ అంటే తగ్గుతూ ఉండడం, టు రెడ్యూస్ అనేది ఒక మీనింగ్ ఉంది, టు రెడ్యూస్ ఇన్ క్వాంటిటీ అమౌంట్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే టు బి రిమెంబర్డ్, చాలా ఇంపార్టెంట్. గో డౌన్ అంటే కిందికి అనుకుంటాము, కానీ కిందికి అంటే నెగిటివ్ అనుకుంటాము, కానీ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో తగ్గుతూ ఉండడం, కిందికి వెళ్తూ ఉండడం, గో డౌన్, రైట్. ప్లీజ్ డోంట్ గో డౌన్ అని అంటాము, అంటే తగ్గిపోకు, ప్లీజ్ బీ యాక్టివ్, డోంట్ గో డౌన్ అని అంటాము, అనగా ఆ ఉద్దేశంతో కూడా అంటాము. బట్ ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఫ్రేజల్ వర్బ్ లో, టు బి రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీలో ఉండిపోవడం, టు బి రిమెంబర్డ్. సో కాబట్టి గో డౌన్, కలాం విల్ గో డౌన్. మనం ఏమనుకుంటామంటే గో డౌన్ అంటే ఏది నెగిటివ్ గా ఉంది కదా, గో డౌన్ కాదు గో అప్ ఉన్నా చూసే వాళ్ళం అనుకుంటాం. గో డౌన్ అంటే పాజిటివ్ మీనింగ్ కూడా ఉంది, టు బి రిమెంబర్డ్ ఇన్ ద పాస్ట్, సో ఈ విధంగా మనం ఇన్ ద హిస్టరీ, టు బి రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ, రైట్. అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు గో అని వాడతాం. గో బై అంటే ఫాలో అవ్వడము. ఏంటి ఫాలో అవ్వడం.
ఐ విల్ గో బై ద రూల్స్, అంటాము. మరి ఫాలో అవ్వడము, గో ఆన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు గో ఆన్ అంటే జనరల్ గా కంటిన్యూ అని అర్థము. ఏమంటాము? గో ఆన్, కంటిన్యూ అని అర్థము. గో త్రూ అంటే అండర్ గో. ఏంటమ్మా? అండర్ గో డిఫికల్టీస్. ఐ వెంట్ త్రూ అంటాం కదా, పాస్ట్ టెన్స్. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ లాస్ట్ ఇయర్. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ మై బిజినెస్. వెంట్ త్రూ అంటే అండర్ గో డిఫికల్టీస్. ఎస్పెషల్లీ డిఫికల్టీస్ అనే నెగిటివ్ వర్డ్స్ తో తీసుకుంటాము గో త్రూ. నెక్స్ట్ గో ఆన్ అంటే ఏమన్నాము? కంటిన్యూ. గో బై అంటే ఏంటమ్మా? ఫాలో అవుతూ ఉండడము, ఫాలో అవ్వడము. డోంట్ గో బై హిజ్ రూల్స్ అంటాము, లేదా ఐ విల్ గో బై హిజ్ రూల్స్ అంటాము. లేదా మనము ఏదైనా మూవ్ అవుతుంది అనే విషయంలో కూడా చూద్దాము. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐ వాచ్ ద ట్రైన్స్ గోయింగ్ బై. అంటే మూవ్ అవుతూ ఉన్నాయి, వెళుతూ ఉండడం. గోయింగ్ బై. ఐ వాచ్ ద ట్రైన్స్ గోయింగ్ బై త్రూ ద విండో. విండో నుంచి చూస్తాను. త్రూ ద విండో. దీనికి ఎగ్జాంపుల్ గా గో బై చూడు. ఐ వాచ్ ద ట్రైన్స్ గోయింగ్ బై వెళ్తూ ఉండడం. సో కలాం విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ. గో డౌన్ ఇన్ హిస్టరీ అంటే హిస్టరీలో ఉండిపోతాడు, గుర్తుండిపోతాడు. నెక్స్ట్ ఏమన్నాడు? డైరెక్షన్స్ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి అడిగాడు. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు పాయింట్ నెంబర్ వన్ టెన్స్ ను మార్చకూడదు. టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. టెన్స్ ను మార్చకూడదు. సెకండ్ పాయింట్, మీనింగ్ షుడ్ నాట్ బి చేంజ్డ్. మీనింగ్ కూడా మారకూడదు. ఎవరి మీనింగ్? యాక్టివ్ వాయిస్ యొక్క మీనింగ్, యాక్టివ్ వాయిస్ యొక్క టెన్స్ మారకూడదు. షుడ్ నాట్ బి చేంజ్డ్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏమన్నాను? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లో వచ్చేటప్పుడు ఏదైతే యాక్టివ్ వాయిస్ లో మనకు 12 టెన్సెస్ ఉన్నాయి. ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? 12 టెన్సెస్. ఇవి అందుకే మేము చెప్తూ ఉంటాం, టెన్సెస్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. 12 టెన్సెస్ అవి గా బట్టి కొట్టేయండి, అవి చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటాము. ఓకేనా? ఎస్. అంటే ఏవైతే 12 టెన్సెస్ ఉన్నాయో, అంటే యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్ లో ఉంటుందో పాసివ్ వాయిస్ కూడా టెన్స్ అదే ఉండాలి. కానీ వర్బ్ రూపం మారుతుంది. వర్బు రూపం మార్చుకుంటది కానీ కాలాన్ని మార్చకూడదు. అంటే ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ ప్రజెంటే ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూసే ఉండాలి, మార్చకూడదు. వర్బు రూపం మారుతుంది కానీ కాలం మారకూడదు. ఓకేనా? ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే వై డు యూ వేస్ట్ టైం? మరి వై డు యూ వేస్ట్ టైం ఎందుకు అంటే, మీరు ఎవరు వేస్ట్ చేస్తున్నారు? యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? సబ్జెక్ట్. ఏం వేస్ట్ చేస్తున్నాడు? టైం. టైం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? ఆబ్జెక్ట్. మరి వేస్ట్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి డూ వేస్ట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు డూ డజ్లు కనబడితే, డూ డజ్లును వర్బ్ ఇలా కనబడితే యాక్టివ్ వాయిస్ లో, ఇది రాసుకోండి. డూ డజ్లు యాక్టివ్ వాయిస్ లో ఇలా కనబడితే పాసివ్ వాయిస్ లో డూ డజ్ కు బదులుగా యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ రాయాలి. తర్వాత మెయిన్ వర్బ్ మూడవ రూపంలో రాయాలి. గుర్తుపెట్టుకోండి. పాసివ్ వాయిస్ లో ఇది ఇలా అవుతుంది. మరి మనకు హ్యాజ్ ఇక్కడ ఉంది, రాంగ్ అవుతుంది. ఓకేనా? అయితే ఈజ్ ఇక్కడ ఉంది, ఈజ్ టైమ్ ఉంది. మరి తప్పకుండా డైరెక్ట్ గా మనం ఏం వాడాలి? V3. బీయింగ్ అనేది మనకు యాక్టివ్ వాయిస్ లో ఐఎన్జి, వేస్టింగ్, ఈటింగ్, కిల్లింగ్, ప్రిపేరింగ్, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే బీయింగ్ ఉండాలి. బీయింగ్ అనేది పాసివ్ వాయిస్ లో కనబడాలి. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ లో మనకు ఐఎన్జి రూపం ఏమైనా కనబడితేనే పాసివ్ వాయిస్ లో బీయింగ్ అనేది కనిపించాలి. సో కాబట్టి బీయింగ్ అనేది రాంగ్ అవుతుంది. డి అనేది రాంగ్ అయింది, సి అనేది. మరి ఇంతవరకు బాగానే ఉంది. మరి బీన్ అనేది గుర్తుపెట్టుకోండి. బీన్ అనేది పాసివ్ వాయిస్ లో ఎప్పుడు వాడతాము అంటే హ్యావ్ రూపాల తర్వాతనే బీన్ అనేది వాడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. గుర్తుపెట్టుకుంటున్నారా? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాతనే బీన్ కనిపించాలి పాసివ్ వాయిస్ లో.
పాసివ్ వాయిస్ లో ఇవి కనిపించాలి. పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. సో కాబట్టి ఇదంతా కూడా మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనం లెర్న్ చేసుకునేటప్పుడు చూసాము. ఓకేనా? ఎస్. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇక 3 రాంగ్ అయింది కాబట్టి ఆబ్వియస్ గా ఇది కరెక్ట్ అవుతుందా చూద్దాము. వై ఈస్ టైం వేస్టెడ్? అయితే మనం ఏమనుకుంటామంటే అందరూ జాగ్రత్తగా గమనించాలి. సార్ వేస్టెడ్ అనేది కాలం మారింది కాదు సార్. వేస్టెడ్ అనేది కాలంగా మారింది గదా! పాస్ట్ అయిపోయింది గదా! వీడేమో ఇక్కడ ప్రెజెంట్ అన్నాడు. మీరేమో ఇక్కడ చెప్పారు టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. కానీ గుర్తుపెట్టుకోండి ఇది వి3 ఫార్మ్ అవుతుందమ్మా. వి3లు ఎప్పుడు కూడా కాలాన్ని చెప్పలేవు. వాటి హెల్పింగ్ వర్బ్‌లే చెప్తది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వి1, వి2, వి3, వి4 అన్నారు. వి3, వి4లను చూసి కాలాన్ని చెప్పకూడదు. చెప్పలేము. వి4 వాటి ముందుండే హెల్పింగ్ వర్బులే. ఏంటది? వాటి ముందుండే హెల్పింగ్ వర్బులే కాలాన్ని చెప్తాయి. యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రెజెంట్. సరే వేస్టెడ్ అంటే పాస్ట్ గదా! పాస్ట్ టెన్స్ చూడకండి. టెన్స్ 100% కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వి3లు, వి4లు కాలాన్ని చెప్పలేవు. వి3, వి4 పదాలు మీకు ఇది టెన్సెస్‌లో టీచ్ చేసుంటారు. మీరు నేర్చుకొని ఉంటారు. వి3, వి4లు కెనాట్ డిసైడ్ ద టైమ్. కెనాట్ డిసైడ్ ద టైమ్. కెనాట్ డిసైడ్ ద టైమ్. వాటి హెల్పింగ్ వర్బులు డిసైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న పాయింట్ ఇది దాదాపుగా మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. నేను ఇది ట్రిక్ చెప్తూ ఉంటాను. బట్ ఇది ఎప్పుడైనా చూడండి. ఇది మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో మీకు హెల్ప్ దొరుకుతుంది. ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పాసివ్ వాయిస్‌లో పాసివ్ వాయిస్‌లో మనకు బి రూపాలు 8 పదాల్లో ఏదో ఒక పదం కనిపించాల్సిందే. ఏదది? యామ్ అయినా ఉండాలి, ఈజ్ అయినా ఉండాలి, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాలు ఉన్నాయి కదా! పాసివ్ వాయిస్‌లో ఈ 8 పదాల్లో ఏదో ఒక పదం కనిపించి వీటి తర్వాత వర్బ్ 100% వి3లోనే ఉండాలి. అనగా వీటి తర్వాత వి1 కనిపించకూడదు. యామ్ తర్వాత వి1 కనిపించిన రాంగే అవుతుంది. ఈస్ తర్వాత వి1 వీటి తర్వాత వి1 వాడకూడదు. అలానే వి2 కూడా వాడకూడదు. కొన్ని సందర్భాల్లో వి2లు వి3 లాగా కూడా వాడతారు. బట్ అక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి. వి2లు వాడకూడదు. కొన్ని వి3లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక వి2 ఖచ్చితంగా వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మీ బి రూపాలతో వి2 వాడకూడదు. వి1 వాడకూడదు. వి1ఎస్ కూడా వాడకూడదు. ఏం వాడకూడదు? వి1ఎస్. ఇక వి4 కూడా జనరల్‌గా వాడకూడదు. అంటే పాసివ్ వాయిస్‌లో వి4 వాడకూడదు. యాక్టివ్ వాయిస్‌లో వి4 వాడొచ్చు. కానీ పాసివ్ వాయిస్‌లో మాత్రం చివరి వర్బ్ ఎప్పుడు కూడా వి3లోనే ఉండాలి. గుర్తుపెట్టుకుంటారా? సార్ కొంచెం గజిబిజిగా ఉందంటారా? ఏమి లేదు. ఎప్పుడైనా ఇది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని మర్చిపోండి. ఈ పదాలతో 100% వి1 వాడకండి. వి1ఎస్ వాడకండి. ఏం వాడకండి? వి1ఎస్ వాడకండి. వి2 వాడకండి. వాడితే ఏం వాడండి? వి3ఏ వాడండి పాసివ్ వాయిస్. ఇక యాక్టివ్ వాయిస్‌లో వి4 కూడా పాసిబుల్ అవుతుంది. కానీ వాడకూడదేంటి? వి1, వి1ఎస్ వేటితో? ఈ 8 పదాలతో. మైండ్‌లో లాక్ చేసుకోండి. యామ్, ఈజ్, ఆర్, ఆ! వాస్, వర్, బీ, బిన్, బీయింగ్. వీటి తర్వాత వర్బ్ మాత్రం తప్పకుండా 101% వి1 వాడకూడదు. వి1ఎస్ వాడకూడదు. వి2 వాడకూడదు. పాసివ్ వాయిస్‌లో వి3ఏ ఉండాలి చివరి వర్బ్. యాక్టివ్ వాయిస్‌లో వి4 ఉండొచ్చు. బట్ ఏవైతే ఉండకూడదో అది చూడండి. ఇది మీకు ట్రిక్ పనిచేస్తుంది. ఓకేనా? యెస్ సార్. నెక్స్ట్ ఏమిచ్చాడు? మళ్ళీ పాసివ్ వాయిసే ఇచ్చాడు. ఓకేనా? చూద్దాము. మరి హి పెర్ఫార్మ్డ్ హిస్ సింఫనీ. హి. హి అనేది ఇక్కడ మనకు సబ్జెక్ట్ అయిపోయింది. ఏమైంది? సబ్జెక్ట్ అయింది. పెర్ఫార్మ్డ్ అనేది ఏమైంది? వర్బ్ అయ్యింది. హిస్ సింఫనీ ఇది ఆబ్జెక్ట్ అయింది. హి పెర్ఫార్మ్డ్ వాట్? హిస్ సింఫనీ. అతని సింఫనీ పెర్ఫార్మ్ చేశాడు. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. ఎప్పుడు? ఫర్ ద ఫస్ట్ టైమ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ ఫస్ట్ టైము అప్పుడే పెర్ఫార్మ్ చేశాడంట అతని సింఫనీ. ఓకే. సరిపోయింది. మరి మనకు పాసివ్ వాయిస్ చేంజ్ చేయాలి అంటే యాక్టివ్ వాయిస్‌లో ఉన్న ఆబ్జెక్ట్ మనకు పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్ అవుతుంది. పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్ అయింది. సరిపోయింది. మరి పెర్ఫార్మ్డ్ అనేది ఈడీ ఉంది. ఇది మనము వి2గా చూస్తాం. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్‌లో మనకు యాక్టివ్ వాయిస్‌లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది అంటే పాసివ్ వాయిస్‌లో వాస్ ఆర్ వర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? వాస్ ఆర్ వర్. విల్ పోతుంది, హ్యాడ్ పోతుంది. వాస్ ఆర్ వర్ తీసుకున్నాను. మరి వాజే ఎందుకు తీసుకున్నాడు? ఈ సింఫనీ అనేది సింగులర్ కాబట్టి ఈజీ అయిపోయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ కోసము బి రూపాలు వాస్ ఆర్ వరే తీసుకోవాలి పాసివ్ వాయిస్ లో. ఏం తీసుకోవాలి? వాస్ ఆర్ వర్. ఒకవేళ ఇక్కడ ఇది లేదనుకోండి జనరల్‌గా ఇక ఇదంతా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇదండి. హి హాస్ పెర్ఫార్మ్డ్ అనుకోండి. హి హాస్ పెర్ఫార్మ్డ్ హిస్ సింఫనీ. అప్పుడు ఈ హాస్ పెర్ఫార్మ్డ్ హిస్ సింఫనీ హాస్ రూపాలు అట్లనే ఉండాలి. అర్థమవుతుంది కదా! అప్పుడు హిస్ సింఫనీ హాస్ బీన్ పెర్ఫార్మ్డ్ కరెక్ట్ అయ్యి ఉండేది. మరి కానీ సింపుల్ పాస్ట్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ పాస్ట్ అనేది వాస్ ఆర్ వర్ చెప్తుంది పాసివ్ వాయిస్‌లో. వాస్ ఆర్ వర్ ప్లస్ వి3 వాడాలి. సో కాబట్టి ఇది ఒక్కటే సెకండ్‌లో మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? యెస్ సార్.
సో వాజ్ పర్ఫార్మ్డ్ ఎందుకంటే పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 21 చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏమి అన్నాడు గుర్తుపెట్టుకోండి. మరి ఈ డాష్ నియర్లీ 46,000 రూపీస్ అ మంత్. ప్రతి మంత్, ఎవ్రీ మంత్ అని అంటున్నాడు. పర్ మంత్ లేదా ఎవ్రీ మంత్, ప్రతి నెల సంపాదిస్తున్నాడు. ఎప్పుడు గతములోనా? అంటే గతంలో సంపాదించేటోడా? ప్రతి మంత్. ఇప్పుడు నేను అంటాను, అతను ప్రతి నెల 46 నియర్లీ అంటే దగ్గర దగ్గర 46,000 సంపాదించేటోడు. ఎప్పుడు గతములోనా? ఎప్పుడు ఏం టైం ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ టైం ప్రజెంట్ టైమే ఉంటుంది. ఏ టైము? ప్రజెంట్ టైం. అంటే టైం ఇవ్వకపోతే డిఫాల్ట్ టైం ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. జనరల్ గా గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ టైం ఏంటి? మరి ఆ విధంగా మనం చెప్తాము. ప్రతి నెల అంటున్నాడు. ప్రతి నెల అనేది ప్రతిసారి జరుగుతుంది. ప్రతిసారి జరుగుతుంది. హ్యాజ్ ఎండ్ అనేది ఓన్లీ ఈ పాయింట్ వరకే చెప్తుంది. ఈ పాయింట్ వరకు ఆగుతుంది. హ్యాజ్ ఎండ్ ఐ హ్యావ్ ఎర్న్డ్ 10,000 అంటే ఈ పాయింట్ కు. నేను ఎప్పటికీ ఎర్న్ చేస్తాను అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఏంటి? V1 ఆర్ V1s. V1 లేదా V1s. V1 ఆర్ V1s ఎక్కడ ఉంది? ఇక ఇదైతే క్వశ్చన్ చూడకుండానే ఎలిమినేట్ చేయొచ్చు డి ఆప్షన్. ఎందుకంటే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఈ సెకండరీ హెల్పింగ్ వర్బ్ తర్వాత V1 చివర ఎస్ 101% ఉండొద్దు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎర్న్స్ వాడాడు. ఇక్కడ ఎస్ ఎందుకు వాడాడు సార్ అని అంటే కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 అయినా వాడొచ్చు, V1s. మరి V1 ఎప్పుడు వాడతాము, V1s ఎప్పుడు వాడతాము అంటే థర్డ్ పర్సన్ సింగులర్. మీకు ఐడియా ఉంది కదా, హీ, షీ, ఇట్, రాము, సీత అనగా ఏకవచన నామవాచకాలు ఏవి వచ్చినా కూడా V1 V1s అంటే V1 చివర వర్బుకు చివర ఎస్ఏ, ఎస్ లేదా ఈఎస్ ఐఎస్ అంటారు కదా, అదే కాన్సెప్ట్. ఇది టెన్సెస్ కాన్సెప్ట్ లో మనం తెలుసుకొని ఉంటాము. సో కాబట్టి మనం ఏం వాడతాము? సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ తెలుసుకోవడం కాదు, ఎందుకు అయింది అనేది ఇంపార్టెంట్ కదా. ఎస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మళ్ళీ ఫార్మ్ అండి. టేటర్ ఫిలిం మేకర్స్. ఏ టైప్ ఆఫ్ ఫిలిం మేకర్స్ అంటే టేటర్. టేటర్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మా పొటాటో, ఆలుగడ్డ అంటాం కదా, అంటే ఇది ఒక పేరు పెట్టుకున్నాడు. ఫిలిం మేకర్స్ అంట అతని యొక్క లీడ్ ను ఫాలో అయ్యారంట. ఫాలో అయ్యారు అంటే వీళ్ళు పని చేశారు. ఫాలో కాబడ్డారా, ఫాలో చేశారా? ఫాలో అయ్యారు అంటే ఫాలో చేశారు అనేది. మరి ఆర్ ఫాలోడ్ అంటే ఫాలో చేయబడ్డారు అనేది వస్తుంది. రాంగ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అవుతుంది ఇది. ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రిపోజిషన్ అయినా ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ కు ముందు ప్రిపోజిషన్ అయినా ఉండాలి. ప్యాసివ్ వాయిస్ రాయాలి అంటే ఇది మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో కాన్సెప్ట్ లో చూసుకున్నాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ రాము అన్నాను. ఏమన్నాను? రాము. ఈ ఎగ్జాంపుల్ రాము అన్నాను. హీ కిల్డ్ రాము అనాలా, హీ వాజ్ కిల్డ్ రాము అనాలా? ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ ఇస్తాను. సెకండ్, ఈ డాష్ బై రాము అన్నాను. ఈ డాష్ బై రాము. అప్పుడు ఈ కిల్డా, ఈ వాస్ కిల్డా? ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి తప్పకుండా V3 ఫామ్ తీసుకుంటాము. హీ వాస్ కిల్డ్, ఇది కరెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ ప్రిపోజిషన్ లేదు కాబట్టి జనరల్ గా మనం ఏం తీసుకుంటాము? హీ కిల్డ్ రాము. అనగా ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఇది ఒక ట్రిక్ గా చూడొచ్చు. ఇక్కడ అన్ని వేళలా ట్రిక్ పనిచేయదు కానీ ఈ సెంటెన్స్ లో మాత్రం ఈ ట్రిక్ పనిచేస్తుంది. ఎలా? ఇక్కడ ప్రపోజిషన్ వచ్చి ఉంటే కనుక ప్యాసివ్ వాయిస్ చూసేవాళ్ళం. ప్రిపోజిషన్ లేదు కాబట్టి మనం యాక్టివ్ వాయిస్ కే వెళ్తాము. రైట్, సరే. మరి బీయింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ బీన్, బీయింగ్ అనే పదాలు, వీటికి ముందు ఇంకొక వర్బ్ ఉంటేనే ఇంకొక హెల్పింగ్ వర్బ్ అంటారు. హెల్పింగ్ వర్బ్ ఉంటేనే కాలాన్ని చెప్పగలుగుతాయి. కాబట్టి ఇవి అనగా బీయింగ్ సహాయక క్రియలు లేకుండా మనం వాడలేము. రైట్, సహాయక క్రియలు లేకుండా వాడలేము. ఫర్ ఎగ్జాంపుల్ సే ఈ బీయింగ్ పనిష్డ్ అంటాము. ఈ బీయింగ్ పనిష్డ్ అనేది మనకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది కాలాన్ని చెప్పలేవు. ఎందుకంటే V1 INGలు ఇంతకు ముందు అనుకున్నాము. V3లు V1 INGలు చెప్పలేవు. ఇది మనం V3 అంటాము. బీన్ అనేది ఇది V4 అంటాము. అనగా V1 ING. ఇది బి అనేది బేస్ ఫామ్ కూడా చెప్పలేవు జనరల్ గా. సో కాబట్టి మనకు ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు హీ ఈస్ బీయింగ్ పనిష్డ్ అన్నా, హీ వాస్ బీయింగ్ పనిష్డ్ అయినా ఉండాలి. ప్రజెంట్ టెన్స్ అయితే అతను ఇప్పుడు పనిష్ చేయబడుతున్నాడు. గతం అయితే ఈ వాస్ బీయింగ్ పనిష్డ్. అంటే గుర్తుపెట్టుకోండి, వీటికి ముందు సహాయక క్రియలు ఉంటేనే ఇవి కాలాన్ని చెప్పగలుగుతాయి. లేకపోతే ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఎస్, అందుకని రాంగ్ అయింది. మరి హ్యాజ్ ఎందుకు కాదంటే గుర్తుపెట్టుకోండి,
ఇది ఫిల్మ్ మేకర్స్ అంటే ఏంటి? బహువచనం, ప్లూరల్‌తో 100కు 100% హ్యాస్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కూడా. సో, ప్లూరల్ సబ్జెక్ట్‌లతో 100% హ్యాస్ వాడకూడదు. మరేం వాడతాము? హ్యావ్. సో, హ్యావ్ ఫాలోడ్. డేటా ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ ఫాలోడ్ హిస్ లీడ్. 23rd క్వెషన్ చదవండి. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. మీకు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ ఆన్సర్ చేసే పద్ధతి ఏంటి అంటే కీవర్డ్స్‌ని వెతుక్కోవాలి. ఏంటది? కీవర్డ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ అంటే మనకు ఇలా డివైడ్ చేసి ఇస్తూ ఉన్నాడు పదాలను. ఇలా పార్ట్స్‌గా డివైడ్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వినండి. ఒక వాక్యములోని చివరి పదాన్ని ఇంకొక వాక్యములో మొదటి పదంతో ఏదైనా కనెక్ట్ చేయగలుగుతామా? అది చూడండి. ఒక వాక్యములోని చివరి పదాన్ని ఇంకొక వాక్యములోని మొదటి పదంతో కనెక్ట్ చేయగలుగుతాం. వాటిని జోడీ చెయ్యండి. ఆప్షన్స్ త్రూగా వెళ్ళండి. ఈజీ అయ్యే అవకాశాలుంటాయి. అది వర్కౌట్ అవుతుందా చూద్దాం. గ్రోన్ బియాండ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఏమవుతుంది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ తర్వాత తప్పకుండా ఆబ్జెక్ట్ అనగా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాల్సిందే. సరే, అది ట్రిక్ తెలిసిపోయింది. గ్రోన్ అనేది ఏమవుతుంది? V3 అవుతుంది. ఏమవుతుంది? V3. V3కి ముందు జనరల్‌గా హావ్ రూపాలు వాడతాము. ఏం వాడతాము? ఐ హావ్ ఈటెన్, ఐ ఐ హావ్ స్వమ్, ఐ హావ్ రన్. సో, ఈ విధంగా వాడుతూ ఉంటాము. అదొక ట్రిక్‌గా చూడండి. ఎందుకంటే చదివినప్పుడే మనకు ఆ ట్రిక్ అనేది తెలుస్తూ ఉండాలి. గ్రోన్ బియాండ్ ద పీపుల్ ఇన్ ద ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ దీస్ సిటీస్ హ్యాస్ అన్నాడు. మరి ఇది కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రాపర్ ఆర్డర్‌లో మనం ఆన్సర్ చేయాలి. ప్రాపర్ ఆర్డర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను అన్నట్టుగా ఏ పదము అంటే ఆ వాక్యములోని చివరి పదము ఇంకేదైనా పదంతో లింక్ అవుతుందా? జాయిన్ అవుతుందా? చూడాలి. ఇప్పుడు చూడండి. గ్రోన్ బియాండ్ ద ప్లానర్స్ ఇమాజినేషన్, గ్రోన్ బియాండ్ ద పాపులేషన్ అన్నీ కూడా కరెక్టే అవుతున్నాయి. గ్రోన్ బియాండ్ దీస్ సిటీస్ వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి. అవునా? అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు నేనన్నాను గ్రోన్ బియాండ్ అన్నాను. ద పీపుల్ ఇన్ ద ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్. పాప్ ఏంటి ప్లానర్స్ ఇమాజినేషన్‌లో పాపులేషన్ ఎలా ఉంది అంటే ఇది కరెక్ట్ గానే ఉందా? చూడండి. ఏంటి ఏమన్నాడు? ప్లానెట్స్ ఇమాజినేషన్‌లో వాళ్ళ ఊహల్లో పాపులేషన్ అనేది చాలా ఉంది. ఇది కరెక్టే అవుతుంది. కానీ మిగతా ఏమైనా ఉన్నాయా కూడా చూద్దాము. సరే, దీంతో కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ద పాపులేషన్ ఇన్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్ ఇది 2, 3తో కనెక్ట్ చేద్దాము. 2, 3 ఎక్కడుంది? ఇక్కడుంది. మరి ద పాపులేషన్ ఇన్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్ దీస్ సిటీస్ ద పాపులేషన్ ఇప్పుడు నేనన్నాను ద పాపులేషన్ ఇన్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్ ఇది ఎవరి ప్లానెట్స్ ఇమాజినేషన్‌లో పాపులేషన్ దీస్ సిటీస్ ఇప్పుడు నేను అన్నాను ద పాపులేషన్ ఇన్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్ ఇది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ద పాపులేషన్ దీస్ సిటీస్ హాస్ అంటున్నాడు. ద పాపులేషన్ అంటున్నాడు. దీస్ సిటీస్ అంటున్నాడు. ఈ రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది సబ్జెక్టే అవుతుంది. ఇది సబ్జెక్టే అవుతుంది. రెండిట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. సో, కాబట్టి ఈ కాంబినేషన్ రాంగ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? యెస్. ఇప్పుడు నేను అన్నాను. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ద పాపులేషన్ ఇన్ దిస్ సిటీస్ అనేది బ్రాకెట్‌లో ఉన్నప్పటికీ ద బాయ్ లేదా హైదరాబాద్ ద పాపులేషన్ హైదరాబాద్ హాస్ బీన్ నంబర్ 1 సిటీ. ద పాపులేషన్ హైదరాబాద్. ద పాపులేషన్ అంటున్నాడు. హైదరాబాద్ అంటున్నాడు. ద పాపులేషన్ హాస్ బీన్ నంబర్ 1 అనాలా? హైదరాబాద్ అందుకే 2 సబ్జెక్టులు అయిపోతున్నాయి. అందుకే మనం ఇది చెయ్యలేము. ఓకేనా? అందుకే డి ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్. మరి అదే చూద్దాము. ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్ ఈ సిటీస్‌లో ఉన్న పాపులేషన్ ఇంతవరకు ఓకే కనబడుతుంది. ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్ ఈ హాస్ అనేది పాపులేషన్ కోసం వాడుతున్నాడు. పాపులేషన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కాబట్టి కరెక్ట్ గానే వాడాడు. ద పాపులేషన్ ఎక్కడి పాపులేషను? ఈ సిటీస్‌లో ఉన్న పాపులేషన్ మరి హాఫ్ రూపాల తర్వాత V3లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వర్బ్ V3 ఎక్కడుంది? గ్రోన్ అనగా 241. 241 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడనే ఈజీగా అయిపోయింది. చూడండి. ఇది మరి కరెక్ట్ గానే ఉందా? ఇంకోటి కూడా చూద్దాం ఒకసారి మొత్తం చదివి. ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్ గ్రోన్ బియాండ్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్. వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు కానీ వాళ్ళ ఊహను మించి మరి గ్రో అయ్యిందంట పాపులేషన్. సో, ఇది అప్రోప్రియేట్ గా ఉంది.
సో ఈ విధంగా అన్ని కూడా ఫిట్ అయినట్టుగానే ఉంటాయమ్మా. ఇది టైం పడుతుంది. అంటే బిగినర్స్ ఎవరైనా లర్నర్స్ ఉంటే మాత్రం చెక్ చేసుకోండి. ఇది టైం పట్టే అవకాశమే. కాకపోతే నేను ఇదే చెప్తూ ఉంటాను. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఒక అవగాహన వస్తది. నేను చెప్పినప్పుడు కరెక్ట్ గానే అనిపిస్తది. మళ్ళీ మీరు సెల్ఫ్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు అరే! ఇదా, అదా, ఇదా అని ఉంటూ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ మీదనే ఇది ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే లాజిక్ ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి. ఇవేంటంటే కొన్ని గ్రామర్‌గా హెల్ప్ అయినప్పటికి కూడా లాజిక్ ప్రకారంగా కూడా సీక్వెన్స్‌లు ఉంటాయి. ఇవి నంబర్ ఆఫ్ జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 24 చూస్ ద కరెక్ట్ మళ్ళీ జంబుల్డ్ సెంటెన్సెస్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు. రైట్. ఏమన్నాడు? ఆన్ హిస్ సైడ్ అతని వైపు అన్నాడు. విత్ ఎ కాయిర్ స్క్రబ్బర్. కాయిర్ అంటే ఏంటమ్మా? కోకోనట్ పైన ఉండే పీచు పదార్థం ఉంటుంది కదా! మనము ఆ కొబ్బరికాయన పైన పీచు ఉంటుంది కదా! ఆ పీచు స్క్రబ్బర్ అంట. స్క్రబ్బర్ అంటే ఏంటి? ఒక బ్రష్. ఏదైనా బ్రష్ ఉంటుంది కదా! దేనితో చేయబడ్డ బ్రష్? కాయిర్‌తో. ఆ కోకోనట్ పీస్ ఉంటుంది కదా! ఆ పీచు పదార్థంతో చేసింది. సరే. On his side with a coir scrubber while Raju rubbed him the elephant lay. రాజు రబ్బుడ్ హిమ్ అనేది ఎవరిని సూచిస్తుంది ఇక్కడ? ఎలిఫెంట్ ను. అయితే ఎలిఫెంట్ లే డౌన్ అంటే అలా వాలిందంట. ఒకవైపు వాలింది, రెస్ట్ తీసుకుంది. లే అంటే రెస్ట్ తీసుకోవడం, వాలడము అంటుంది. వాలింది. ఎప్పుడు వాలుతుంది? దాన్ని రబ్ చేసినప్పుడు అనగా 4 కు ముందు ఏముండాలి? 3 ఉండాలి. అంటే 3, 4 ఉండాలి. 3, 4 అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది చూద్దాం. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చూద్దాం. 3 ఏమంటున్నాడు? వైల్ రాజు రబ్డ్ హిమ్ ద ఎలిఫెంట్ లే డౌన్ లే డౌన్ ఎప్పుడుంది? మళ్ళీ సెకండ్ ఏముంది? ఆన్ హిజ్ సైడ్ లే డౌన్. ఎక్కడ లే డౌన్ అయింది? అతని వైపుకు లే అయిందంట, పడుకుందంట. మళ్ళీ 1 ఏమన్నాడు? 1 ఏం అచ్చా సెకండ్ ఏమన్నాడు? ద ఎలిఫెంట్ లే డౌన్ ఆన్ హిస్ సైడ్. అచ్చా ద ఎలిఫెంట్ లే డౌన్ ఆన్ హిస్ సైడ్ అంటే 4 తర్వాత అంటే లే డౌన్ అంటే రెస్ట్ తీసుకుంది. ఎవరి సైడ్? అతని సైడ్. మరి 4 తర్వాత ఏముండాలి? 1 ఉండాలి అమ్మా. 4 తర్వాత 1 ఉండే అవకాశం ఎక్కడుంది? 4 తర్వాత 1 అనేది మనకి ఇక్కడ ఉంది. మరి 3 తర్వాత 4 అనేది ఇక్కడ మనకు చెప్పలేకపోతున్నాము. మరి ఒకసారి ఏ చూద్దాము. ఎందుకంటే ఇలా చూసుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ పోతుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఒకసారి ఏ చూద్దాము. ఏమన్నాడు? 4 ద ఎలిఫెంట్ లే డౌన్ ఆన్ హిస్ సైడ్. ఎప్పుడు? వైల్ రాజు ఎప్పుడు 3 అచ్చా మళ్ళీ 1 ఏమన్నాడు? సెకండ్ వచ్చింది. విత్ ఎ కాయిర్ స్క్రబ్బర్ వైల్ రాజు రబ్డ్ హిమ్. రాజు రబ్ చేశాడు. దేనితో? కాయిర్ తో. అంటే రబ్ చేశాడు దానితో. అంటే రబ్ చేసిన తర్వాత ప్రిపోజిషన్ విత్. ఇప్పుడు నేను అన్నాను ఐ రబ్డ్ ద సర్ఫేస్ విత్ అ బ్రష్. అంతేగాని విత్ అ బ్రష్ మనము విత్ అనేది వర్బ్ యాక్షన్ చేసిన తర్వాత వాడుతూ ఉంటాము. సో కాబట్టి మనకు 3 తర్వాత ఏం రావాలి? 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3 తర్వాత 2. మరి 3 తర్వాత 2 అనేది ఎక్కడుందమ్మా? 3 తర్వాత 2 అనేది మరి ఎక్కడుందో చూద్దాము. మరి డీలో ఉందా? డీలో ఉంది. 3 తర్వాత 2 చూద్దాం. ఎందుకంటే అన్ని పాసిబిలిటీస్ చూడాలి. మనం ఈజీగా చేయడానికి కాదు కదా! ఇప్పుడు చూడండి 4:1 ద ఎలిఫెంట్ లే డౌన్ ఆన్ హిస్ సైడ్. ద ఎలిఫెంట్ లే డౌన్ రెస్ట్ తీసుకుంది ఆన్ హిస్ సైడ్. ఎప్పుడు? వైల్ రాజు రబ్డ్ ద ఎలిఫెంట్ హిమ్ అంటే ఎలిఫెంటే కదా! హిమ్ విత్ కాయిర్ స్క్రబ్బర్ ఇది సూట్ అవుతుంది. 4132 అయితే మరి ఈ విధంగా ద ఎలిఫెంట్ లే డౌన్ ఎప్పుడు? వైల్ రాజు రబ్డ్ హిమ్ అంటే లే డౌన్ అయింది. దానికి ఎప్పుడు అంటున్నాడు? దీని తర్వాత ఇది మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? వైల్ రాజు రబ్డ్ హిమ్ అంటే రబ్ చేసిన తర్వాతనే ఇది జరుగుతుంది. కాకపోతే దీని తర్వాత ఎలా ఇచ్చాడు? వైల్ అనేది ఇచ్చాడు. అంటే ఏంటి? రబ్ చేస్తూ ఉండగా ఎలిఫెంట్ పడుకు ఉంది. వైల్ రాజు రబ్డ్ ద ఎలిఫెంట్ ద ఎలిఫెంట్ లే డౌన్ ఇలా కూడా చెప్పొచ్చు. కానీ మిగతా అనేది కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే కనెక్షన్ అన్ని కరెక్ట్ గా కుదరాలి. రైట్. ఇప్పుడు నేను అంటాను చూడండి. వైల్ ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ హీ లే డౌన్. ఏమన్నాను? హీ లే డౌన్. లేదు హీ లే డౌన్ వైల్ ఐ వాస్ టీచింగ్ ఇలా కూడా వాడుకోవచ్చు. ఇలా వాడొచ్చు. అర్థమవుతుంది కదా! అంటే మరి
రెండిట్లో అందుకే మనం ఏమనుకున్నాం 3 తర్వాత 4 అనుకున్నాము. కానీ 3 తర్వాత 4 బాగానే ఉంది. మిగతాయి మ్యాచ్ అవ్వట్లేదు. అన్నీ కూడా సూటబుల్‌గా అవ్వాలి. అర్థమవుతుంది కదా! రైట్. సో, ఇదే అన్నాను. ఇంతకు ముందే అన్నాను కదా! ఇది ప్రాక్టీస్‌తో మనము అన్నీ చూడాల్సిన అంటే స్పీడ్ కూడా మెయింటైన్ చేయాలి. అంతే కదా! రైట్. 25 చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్డ్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్డ్ సెంటెన్స్ అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ జంబుల్డ్ సెంటెన్సెస్. విల్ నాట్ బి హోప్‌ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లమ్ ఎట్ ప్రెజెంట్ ఆఫ్టర్ యాజ్ అక్యూట్ యాజ్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్ అన్నాడు. విల్ నాట్ బి ఏం విల్ నాట్ బి ఏది ఉండదంట. ఏం ఉండదో అది తెలియట్లా. ఒకసారి చూద్దాము. ఇప్పుడు అక్యూట్ మీనింగ్. అక్యూట్ ఏంటి అంటే సివియర్, తీవ్రమైన లేదా క్రిటికల్ అంటారు. ఏమంటారు? క్రిటికల్. అయితే అంత సివియర్‌గా ఉండదంట. ఏమి ఉండదంట? హౌసింగ్ ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ సివియర్‌గా ఉండదు. ఇది కనెక్షన్ దొరికిపోయింది. అనగా హోప్‌ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లమ్ అన్నాడు. హౌసింగ్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి ఉండదు. ఎందుకంటే ఇది సివియర్‌గా ఉండదు అనేదిగా ఉండాలి కదా! యెస్. హోప్‌ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లమ్ ఉండదంట. యాస్ సివియర్ యాస్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నంతగా. ఎప్పుడు? ఆఫ్టర్ ది సిటీస్ ఆర్ బిల్ట్ అంటే ఈ సిటీస్ బిల్ట్ అయిన తర్వాత హౌసింగ్ ప్రాబ్లం ఇప్పుడున్నంత ప్రాబ్లము బిల్ట్ చేసిన తర్వాత ఉండదు అని అంటున్నాడు. సరే మనకు ఇలా అర్థమవుతుంది కానీ వీటి కనెక్షన్ ఎలా తీసుకురావాలి అనేది చూస్తున్నాము. అవునా? అయితే ఇక్కడ మనం చూస్తాం యాజ్ అక్యూట్ యాజ్ సివియర్ యాజ్ ఏది ఉండదు? హౌసింగ్ ప్రాబ్లం ఉండదు అనగా దీన్ని మనం 2 తర్వాత మనం ఏం చేసాము? 1 అనేది కనెక్ట్ చేసాము. 2, 1 అనేది ఇక్కడనే ఉంది. సో ఏంటి? హోప్‌ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి ఏమన్నాము? యాజ్ సివియర్ యాజ్ క్రిటికల్ యాజ్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడున్నంత ఉండదంట. ఎప్పుడు? ఈ సిటీస్ బిల్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఉంది ప్రాబ్లం ఉంది కానీ సిటీస్ బిల్ట్ అయిన తర్వాత ఇప్పుడున్నంత ఉండదు. మరి ఏమన్నాడు తర్వాత? యాజ్ అక్యూట్ యాజ్ ఎట్ ప్రెజెంట్ ఆఫ్టర్ దిస్ సిటీస్ ఆర్ బిల్ట్ అయిన తర్వాత ఇప్పుడున్నంత ప్రాబ్లం ఉండదు అని అంటున్నాడు. సో ఈ విధంగా మనం ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. 26 రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. సో కేర్ఫుల్ గా చదవాలి అంటే మొదటగా మనం ఏం చేయాలంటే చదివింది చదివినట్టు అర్థమయ్యేట్టుగానే చదవాలి. ఫాస్ట్‌గా చదివి మనకు అది ఎఫెక్టివ్‌గా లేకపోతే అది మనం ఎన్ని సార్లు చదివినా కూడా వేస్టే అవుతుంది. చదివింది చదివినట్టు మన మైండ్‌లోకి తీసుకునేట్టుగా చదవాలి. ప్రతి వర్డ్ మీనింగ్ తెలుసుకొని వాడు ఏం చెప్పబోతున్నాడు అనేది ఒకసారి చదువుతాను చూడండి. జర్నలిజం మీన్స్ సెవరల్ థింగ్స్. జర్నలిజం మీన్స్ సెవరల్ థింగ్స్. జర్నలిజం అంటే చాలా విషయాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మీన్స్ మొదటగా ఏమంటున్నాడు? ఇట్ మీన్స్ ద ఎబిలిటీ టు రైట్ అండ్ కన్వే థాట్స్ ఇన్ అ వే దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ థింగ్స్ క్విక్లీ. అంటే చాలా చాలా విషయాలు వస్తాయి జనరల్లో. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తున్నాడంటే ఎబిలిటీ టు రైట్ అండ్ కన్వే థాట్స్ అంటే ఆ సామర్థ్యం ఉండాలంట. ఏం సామర్థ్యము? రాసి మరియు వాటిని ఎక్స్‌ప్రెస్ చేసేది. అంటే చెప్పే ఆ ఐడియాలను, థాట్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసి ఏ విధంగా? ఇన్ ఎ వే దట్ పీపుల్ విల్ అండర్‌స్టాండ్ థింగ్స్ క్విక్లీ. అంటే జనాలకు అర్థమయ్యే విధంగా మరి ఆ ఎబిలిటీని, ఆ వ్రాసే ఎబిలిటీని, వాటిని చెప్పే ఎబిలిటీని, వాటిని ఎదుటి వాళ్ళకు చెప్పే ఎబిలిటీని మరి ఉండడాన్ని జర్నలిజం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. తర్వాత ఇంకొకటి సెకండ్ ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు టర్న్ లాంగ్ ఆర్టికల్స్ ఇంటూ షేప్. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి? మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. మరి దాని ఇంకా అర్థం ఏమంటున్నాడు? ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు టర్న్ లాంగ్ ఆర్టికల్స్ ఇంటూ షేప్. చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ను ఒక ప్రాపర్ షేప్ లోకి తీసుకోవడం అంటే ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేట్టుగా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు మన రీడర్స్ ఉంటారు, చదివే వాళ్ళకు పెద్ద లాంగ్ ఆర్టికల్స్ ఉంటే కనుక అర్థం కాదు. అది వాటిని ఒక ప్రిసైజ్ గా కన్సైజ్ గా చేసి అర్థమయ్యే విధంగా చేయడము అనేది చెప్తున్నాడు. తర్వాత ఇట్ మీన్స్ అంటే జర్నలిజం మీన్స్ నోయింగ్ యువర్ గ్రామర్ అండ్ కంపోజిషన్ రూల్స్ ఇన్సైడ్ అవుట్ అండ్ అప్సైడ్ డౌన్. అంటే గ్రామర్ మరియు కంపోజిషన్ అంటే ఏంటి? కంపోజిషన్ అంటే అలా విడిపోయిన పార్ట్లు విడివిడిగా ఉన్నాయన్నీ కూడా ఒక సమకూర్చడం, ఒక అర్థవంతరంగా దగ్గరికి చేర్చడం. కంపోజిషన్ అంటే బ్రింగ్ టుగెదర్ ద ఇండివిజువల్ పార్ట్స్ ఆర్ ద సపరేట్ పార్ట్స్ టుగెదర్ ఒకటిగా కంపోజ్ చేశారు అంటాం కదా. కంపోజ్ చేశారు అంటే పార్ట్లుగా ఉన్నదనేది ఒక ప్రాపర్ షేప్ ఇవ్వడము అని అంటారు. సో ఇన్సైడ్ అవుట్ అండ్ అప్సైడ్ డౌన్ అంటే కంప్లీట్లీ. ఇన్సైడ్ అవుట్ అండ్ అప్సైడ్ డౌన్ అంటే కంప్లీట్ గా
తరోగా అని అర్థము. మళ్ళీ ఇట్ ఆల్సో మీన్స్ మరి అది ఇంకో అర్థం కూడా ఇస్తుందంటే ఇది జర్నలిజం. ఏ నోస్ ఫర్ న్యూస్ అంటే న్యూస్ ఫర్ జర్నలిజం ఆల్సో మీన్స్ న్యూస్ ఫర్ న్యూస్ అంటే ఆ న్యూస్ కొరకు నోస్ అంటున్నాడు. న్యూస్ కొరకు నోస్ అని అంటే దీని ఒక ఈడియం అమ్మా. దీని ఒరిజినల్ అర్థం కాకుండా దాని అర్థం ఈడియంగా తీసుకు గుడ్ ఎట్ ఫైండింగ్ సంథింగ్. దేంట్లోనైనా ఏదైనా మనం ఫైండ్ చేయడంలో దాంట్లో ఒక సామర్థ్యం కలిగి ఉండడం. దాన్నే ఏమంటాము? నోస్ ఫర్ న్యూస్ అంటాము. నోస్ ఫర్ న్యూస్ అంటే టు బి గుడ్ ఎట్ finding something, right? So it means knowing, it also means a nose for news and feel for words. Feel for words అంటే వర్డ్స్ కా ఫీలింగ్ కలిగించడము, అది జర్నలిజం అంటున్నాడు. తర్వాత రెస్పెక్ట్ ఫర్ ట్రూత్, మరి ట్రూత్ కు రెస్పెక్ట్ ఇవ్వడము. అండ్ సెన్స్ ఆఫ్ మెషన్ అంటే ఏదైతే మిషన్ పైన ఉన్నామో దానిపైన అవగాహన ఉండాలి, తర్వాత స్పృహ ఉండాలి. తర్వాత ఆ జర్నలిస్ట్ షుడ్ బి ఏబుల్ టు సైజ్ అప్ అ సిచ్యువేషన్ ఆన్ ద స్పాట్. అంటే ఆ జర్నలిస్ట్ అనేది ఏబుల్ అంటే సామర్థ్యం ఉండాలంట. ఏం సామర్థ్యము? స్పాట్ లో సిచ్యువేషన్ ను దాని యొక్క సివియారిటీ ఎంత ఉంది ఏంటి అనేది అది ఆ, ఆ మెజర్ చేసేది, లేదా దాన్ని ఆ లోతును తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. A journalist should be able to size up a situation on the spot అన్నాడు. He should also develop a deep insight into human conditions. అంటే ఆ హ్యూమన్ కండిషన్స్ పైన అవగాహన కూడా ఉండేటట్టుగా డెవలప్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉన్నారు, ఆ జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్స్ వాళ్ళ ఏం ప్రభావితం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా అతను డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల పట్ల ఉండే అవగాహన అంటే వాటిపైన అవగాహన ఉండాలి అని చెప్తున్నాడు. మరి he should also develop a deep insight into human conditions. Next, nobody can teach you the finer aspects of journalism. ఎవరు కూడా ఎవరు కూడా నోబడి కెన్ టీచ్ యూ ద ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జర్నలిజం యొక్క ఫైనర్ ఆస్పెక్ట్స్ అవి అంటే ఎక్స్పీరియన్స్ అవుతాయినే కనుక మనము తీసుకోగలుగుతాం. అవి ఎవరు టీచ్ చేసేవి కావు అంటున్నాడు. తర్వాత నో ప్లాస్టిక్ సర్జన్ కెన్ గివ్ యూ అ నోస్ ఫర్ న్యూస్. ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి పోయి నాకు ఒక నోస్ ఇవ్వండి సార్, దాని ద్వారా న్యూస్ తెలుసుకుంటాను, న్యూస్ అర్థం చేసుకునే ఎబిలిటీని పెంచుకుంటానంటే అది కూడా కాదు. అది ఎక్స్పీరియన్స్ త్రూగానే రావాలి అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, నో టీచర్ కెన్ గివ్ యూ అ ఫీల్ ఫర్ వర్డ్స్. ఏ టీచర్ కూడా ఆ వర్డ్స్ కు ఫీలింగ్ ఇవ్వలేడు, అది మనం ఎక్స్పీరియన్స్ రాగానే రావాలి అంటున్నాడు. సో ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే ప్రతి సెంటెన్స్ ను ఈ విధంగా మనము ఆకలింపు చేసుకోవాలి, అది మనదిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే క్వశ్చన్స్ మనం ఫాస్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాము. ఇక లేదు అంటే 2, 3 సార్లు చదివినట్టు అయితది. అలా చదివితే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? యెస్. ఎందుకంటే ఇది కంపల్సరీ, ఇది డామ్ ష్యూర్ బిట్. ఏది రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మినిమమ్ 4 మార్కులైతే మినిమమ్ వస్తాయి. సో, అందుకే చదివినట్టుగా మనం ఒక డీపర్ అండర్‌స్టాండింగ్, ఒక ఇన్‌సైట్‌తో చదివితే మాత్రం తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. మరి 26థ్ క్వెషన్ ఏమిచ్చాడు? ప్యాసేజ్ దేనికి రిలేట్ అయ్యి ఉన్నదంట? జర్నలిస్టులు, సర్జన్లు, టీచర్‌లా? కాదు. ఓన్లీ జర్నలిస్ట్‌ల కోసమే. ఇది సర్జన్లు, టీచర్లు అనేది ఎగ్జాంపుల్‌గా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్‌గా. ఎగ్జాంపుల్ అనేది మనకు రిలేట్ అయ్యినట్టుగా మనం చెప్పలేం. సర్జన్లు, టీచర్లను వీళ్ళని ఎగ్జాంపుల్‌గా చూపించిండు. మరి వాళ్ళ గురించి కాదు. మెరిట్స్, డీమెరిట్స్ అంటే జర్నలిజం యొక్క మంచి, చెడు, వాటి యొక్క యూజెస్ అంటే వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవేమి దాని గురించి డిస్కస్ చేయలేదు. అసలు జర్నలిజం అంటే ఏంటి అనేది డిస్కస్ చేశాడు. వాట్ జర్నలిజం ఈజ్ అబౌట్. ఓకేనా? ద జర్నలిస్ట్ ఫీల్ ఫర్ వర్డ్స్ అంటే వర్డ్స్ యొక్క అంటే జర్నలిస్ట్ యొక్క ఆ వర్డ్స్ కుండే ఫీల్ గురించి మాట్లాడుతున్నామా? అది కాదు. అసలు జర్నలిజం అంటే ఏంటి? ఇలా ఉండాలి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి ఆ జర్నలిస్ట్ షుడ్ బి థరో విత్. జర్నలిస్ట్ అనేది దేంతో థరోగా ఉండాలి? మనకు క్లియర్ గా ఉంది. గ్రామర్ అండ్ కంపోజిషన్. దేంతో ఉండాలి? గ్రామర్ అండ్ కంపోజిషన్. ఇది క్లియర్ గా మనకు డైరెక్ట్ గా ప్యాసేజ్ లోనే ఉంది. చదివితే మనము ఉంది కదా, గ్రామర్ అండ్ కంపోజిషన్ తో థరోగా ఉండాలి. వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ జర్నలిస్ట్. జర్నలిస్ట్ కు ఉండాల్సిన ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఆర్టికల్స్ ని కాపీ చేయడమా? హ్యావ్ ఎ గుడ్ నోస్ ఫర్ న్యూసా? రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్నా? ఎక్స్‌ప్లాయిట్ సిట్యుయేషనా? ఆఫ్ కోర్స్ ఇది కూడా డైరెక్ట్ గా ఉంది. హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ న్యూస్ అంటే ఆ న్యూస్ కొరకు ఒక మంచి ఎబిలిటీ తయారు చేసుకోవాలి.
సో అది డైరెక్ట్ గానే మనకు ప్యాసేజ్ లో ఉంది. ద ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం ఈస్ అంటే ఎథిక్స్ అంటే ఏంటమ్మా, మోరల్ వాల్యూస్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ద ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం ఈజ్ రెస్పెక్ట్ ఫర్ ట్రూత్, అండర్స్టాండింగ్ పీపుల్, ఎబిలిటీ టు రైట్, రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ మనకు క్లియర్ గానే ఉంది. ఏముంది? రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ అనేది మనకు క్లియర్ గా మెన్షన్ చేసింది. రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ మీన్స్ రూల్స్ అండ్ సైడ్ అవుట్ హీ షుడ్ ఆల్సో డెవలప్డ్, రైట్? సో ఇక్కడ మనం ఇక్కడ చదివాం కదా, రెస్పెక్ట్ ఇట్ మీన్స్ నోయింగ్ యువర్ గ్రామర్ రూల్స్ అండ్ సెండ్, ఇట్ మీన్స్ నోస్ ఫర్ న్యూస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ అనేది మనకు ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మేబీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అంటే ట్రూ కాంది ఏది అని అడుగుతున్నాడు. ట్రూ కాంది ఏది అంటే ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ప్యాసేజ్ ప్రకారంగా ఏది తప్పు అంటున్నాడు. ప్లాస్టిక్ సర్జన్ కెన్ హెల్ప్ జర్నలిస్ట్ అంటే ఒక ప్లాస్టిక్ సర్జను జర్నలిస్ట్ కు హెల్ప్ చేయొచ్చా? ఎలా? ముక్కు ఆ నోస్ పెడతాడా? ప్లాస్టిక్ సర్జన్ పోయి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటామా? అసలు అక్కడ కెనాట్ హెల్ప్ అన్నాడు. సో కాబట్టి స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్, అవునా? అయితే ఇక మిగతా అన్ని కరెక్టే ఉండాలి. చూద్దాం. ఏ టీచర్ కెన్ హార్డ్లీ అంటే కెనాట్, నాట్ అని అర్థం. అంటే హార్డ్లీ అంటే నెగిటివ్ అర్థం వస్తుంది. అంటే నెవర్ అని అర్థం. ఆ టీచర్ కెన్ నెవర్ అసిస్ట్ అ జర్నలిస్ట్ అంటే టీచరు జర్నలిస్ట్ అసిస్ట్ చేసేది కాదు. ఎందుకు? ఆ వర్డ్స్ కి ఫీలింగ్ తెప్పిస్తాడా? కాదు కదా. అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అందుకనేది ఇది మనకు స్టేట్మెంట్ ప్రకారంగా ఇది కరెక్టే అవుతుంది. ఎందుకంటే హెల్ప్ చేయలేడు కాబట్టి. ఎవ్రీవన్ కెనాట్ బి అ జర్నలిస్ట్, అందరూ కూడా జర్నలిస్ట్ కాలేరు. మన ప్యాసేజ్ ప్రకారంగా ఇగో ఈ సెంటెన్సే వాడు అక్కడ కెనాట్, నో టీచర్, నో సర్జన్ కెన్ హెల్ప్ అన్నాడు. మీరు ఇక్కడ చూస్తే గనుక నో సర్జన్ కెన్ హెల్ప్, నోబడీ కెన్ టీచ్ అన్నాడు. నో సర్జన్ ఎక్కడ ఇచ్చాడు? ఎస్. నో ప్లాస్టిక్ సర్జన్, కానీ వీడు ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ కెన్ హెల్ప్ అంటున్నాడు, అక్కడ నో ప్లాస్టిక్ సర్జన్ అన్నాడు. సో కాబట్టి ఈ స్టేట్మెంటే రాంగ్ అవుతుంది. మరి మిగతాది చూడండి. ఎవ్రీ వన్ కెనాట్ బి జర్నలిస్ట్ ఇది చూసాము. ఆ జర్నలిస్ట్ షుడ్ బి ఏబుల్ టు కన్వే హిస్ థాట్స్ టు హిస్ రీజర్ట్స్. ఇది అఫ్ కోర్స్ ఇది కరెక్టే, రాంగ్ కాదు. సో ఈ విధంగా మనం ప్యాసేజ్ చదివేటప్పుడే ఏంటంటే క్లియర్ గా చదివి ప్రతి సెంటెన్స్ ఫుల్ స్టాప్ వరకు చదవాలి. దాని యొక్క అర్థం ఏం చెప్తున్నాడు, ఈ విధంగా చేస్తూ ఉంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా మనం ప్యాసేజ్ కూడా పోను అవసరం కూడా ఉండదు. అంటే మనకి ఇక్కడ స్పీడ్ కూడా మెయింటైన్ చేయాలి. సో కాబట్టి చదివినట్టుగా పర్ఫెక్ట్ గా చదివితే మీకు హెల్ప్ దొరుకుతుంది. ఎస్. సో ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ఆల్ ద 30 క్వశ్చన్స్. ఎస్, థ్యాంక్ యూ.